India's biggest abroad education fair, February 26, Fortune Murali Park, Vijayawada. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ తన 2 శాలరీలతో సంపాదించే డబ్బుని నేను సంపాదించి పెట్టేసుకున్నాను. ఇన్ని ఛానల్స్ ఉండగా వశిష్ట 360 ఇంత షైన్ అవ్వడానికి, ఇంత మంచి పొజిషన్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే మీరు చెప్పే కారణం? వశిష్ట 360లో గ్రామర్ చెప్పాము. వి షుడ్ ఫోకస్ ఆన్ లిజనింగ్ అండ్ దెన్ స్పీకింగ్. ఇప్పటివరకు ఎంతమంది నేర్చుకున్నారు సార్ మీ అంచనా ప్రకారం? ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చాలా మంది ఫాలోవర్స్, మోర్ దెన్ 15 lakh ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో ఒక 11,75,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా మంది జస్ట్ బికాస్ ఆఫ్ యూ వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పి కామెంట్స్ వస్తుంది. ఇంకా రీచ్ అవ్వాల్సింది ఉందంటారా? 15 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ బాగా నేర్పించాలి. బెండపూడి వాళ్ళ యాక్సెంట్ చూశాను. ఐ రియల్లీ అప్రిషియేట్ దోస్ చిల్డ్రన్. అండ్ ప్రసాద్ గారిని చాలా అప్రిషియేట్ చేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలుగు వ్యక్తి అయినటువంటి పివి నరసింహారావు గారు భారతదేశానికి ప్రధాని. భారత రాజ్యాంగంలో గుర్తించబడినటువంటి అన్ని లాంగ్వేజెస్ని మాట్లాడగలిగారు. వశిష్ఠ గారు మీరు ఇంతమందికి ఇన్స్పిరేషన్ కదా, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీకు నా లైఫ్లో వీళ్ళే స్ఫూర్తి అనిపించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు నాకు. సో ఆయన నేర్చుకున్నటువంటి భాషలు కానీ, ఆయన ఉన్నటువంటి పట్టాలు కానీ చూసుకుంటే ఒక మనిషికి ఒక లైఫ్ టైంలో అది సాధ్యపడదు. అంటే ఆయన నాకు ఇన్స్పిరేషన్గా అనిపిస్తారు ఇప్పటికైనా ఎప్పటికైనా. ఈ జర్నీలో అండి మీకు ఎవరన్నా వెనక్కి లాగిన వాళ్ళు, ఎందుకు ఈ పని చేస్తాం, ఏం ఉపయోగం ఉంది అని మీ మీద రాళ్ళేసి ఆపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఈ 10 yearsలో సంపాదించిన డబ్బు మొత్తం ఈ 3 yearsలో సంపాదించాను. చాలా మోటివేట్ చేశారు సార్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక ది బెస్ట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీని మీ ముందుకు తీసుకొచ్చాను. మనలో చాలామంది ఇంగ్లీష్లో మనం బాగా మాట్లాడగలగాలి, నలుగురు ముందు అనర్గళంగా మనం మాట్లాడితే మన ప్రతిభకి, మన టాలెంట్కి వాళ్ళు మెచ్చుకోవాలని కోరుకుంటాం. కానీ బేసిక్స్ కూడా రావే, ఎలా నేర్చుకోవాలంటే మనకు ఒక సోర్స్ ఉంటే బాగుంటుంది, ఒక ప్లాట్ఫామ్ దొరికితే బాగుంటుంది, ఎక్కడన్నా నేర్చుకుందాం, ఇలా రకరకాలుగా ఆలోచిస్తాం. అందులోనూ ప్రత్యేకంగా గృహిణులు కావచ్చు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానీ, వేరే దేశాలకు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు కానీ, వీళ్ళకి కొంత బేసిక్గా ఇంగ్లీష్ వస్తే కనీసం వాళ్ళ డైలీ లైఫ్ అనేది నడుస్తూ ఉంటుంది, పర్వాలేదు, కొంత కాన్వర్జేషన్ చేసుకోగలుగుతారు. ఇలాంటి వాళ్ళని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని వశిష్ట 360 అనే ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ని స్టార్ట్ చేశారు వశిష్ఠ గారు. చిన్న చిన్న బేసిక్ స్టెప్స్ తోటే వాళ్ళందరూ చక్కగా ఇంగ్లీష్ నేర్చుకునేలాగా ఆయన టీచ్ చేసే విధానం అందరిని ఎంతో మెప్పించింది. ఇప్పటికే ఆయనకి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. అంతేకాదు 45 daysలోనే నేను ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్పిస్తాను నా స్పోకెన్ ఇంగ్లీష్లో, మీరు ఈ క్లాసెస్లో మీరు ది బెస్ట్ అవుతారని చెప్పి ఛాలెంజ్గా దాన్ని తీసుకుని ఒక బుక్ని కూడా ఆయన రాయడం జరిగింది. ఆ బుక్ ప్రస్తుతం ఇండియాలోనే ది బెస్ట్ సెల్లింగ్ బుక్లో ఒకటిగా ఉందని చెప్పుకోవచ్చు. అదే వశిష్ట 360. సో మాకు అనిపించింది ఇంత ఇన్స్పైరింగ్ ఉన్న వ్యక్తిని ఇంటర్వ్యూ ఎందుకు చేయకూడదు అని అడగగానే ఆయన యాక్సెప్ట్ చేశారు. ప్రస్తుతం మన ముందుకు వచ్చేసారు. నార్మల్గా ఇవన్నీ మనకు తెలుసు ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని, కానీ ఈ స్టేజ్కి రావడానికి వశిష్ఠ గారికి ఎంత టైం పట్టింది, అసలు ఎలా ఛానల్ స్టార్ట్ చేశారు, ఏంటి, ఇవన్నీ వారి మాటల్లో విని తెలుసుకుందాం. మాట్లాడేద్దాం వశిష్ఠ గారితో. హలో వశిష్ఠ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో హ్యాపీ కలవటం. హ్యాపీ టు మీట్ యూ మేడం. ఎప్పటి నుంచో అనుకున్నాను యాక్చువల్లీ నేను ఖచ్చితంగా వీరిని ఇంటర్వ్యూ చేయాలి, ఎందుకంటే ఒక మోటివేషనల్ పర్సన్, ఇన్స్పిరేషన్గా ఉన్న వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారు. మీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి, ఎంతోమంది మీకు తెలుసు. మీ వల్ల స్ఫూర్తి పొంది మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, నేర్చుకోవాలి మీ నుంచి అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. స్పెషల్గా నా పరిచయం కన్నా కూడా మీరే ఇంకా బాగా పాపులర్. రైట్, సో ఎలా ఉంది సార్ ప్రస్తుతం లైఫ్? చాలా హ్యాపీగా ఉంది. మ్యారీడ్, హ్యాపీలీ మ్యారీడ్ అండ్ పాప ఉంది. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నాను. ముందు నుంచి హ్యాపీగానే ఉన్నాను, బట్ ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అది వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అని అంటే రోజు కొన్ని లక్షల మందికి ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తుంటాను కాబట్టి కింద కామెంట్స్ కానీ అదంతా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి కామెంట్లో కూడా సార్ మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం, సార్ మీరు ఇలా మీరు దేవుడు సార్, మాకు ఇలా లైఫ్ ఇచ్చారు, అంటే మేము ఎక్కడ తక్కువ కాదనిపించారు. అంటే ఈ కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే బేసికల్గా ఏంటి అని అంటే అక్కడ కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థులు, గృహిణులు, హౌస్ వైఫ్స్ ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ స్టే చేసి ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో రోజుల పాటు ఉండదు కాబట్టి వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ వీలున్న టైంలో, కన్వీనియంట్ టైంలో నేర్చుకుంటారు కాబట్టి, అండ్ వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళు ఒక కామెంట్ని పెట్టినప్పుడు ఐ ఫీల్ ఇట్ యాజ్ ఎ బ్లెస్సింగ్. చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా హ్యాపీ. ఏం సార్ 11 లక్షల మంది మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు.
సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు ఇంకా లక్షల్లో ఉన్నారు, నియర్లీ క్రోర్స్లో ఉన్నారనే చెప్పుకోవాలి. ఏమనిపిస్తుంది అప్పుడు ఇంతవరకు రీచ్ అవ్వడానికి? అది స్టార్టింగ్ పాయింట్. అసలు వశిష్ట 360 అని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? మీ దానికంటే ముందు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? వీటి గురించి మాట్లాడదాం. బేసికల్గా ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ వరంగల్ మేడం. 2008లో హైదరాబాద్కి మొట్టమొదటిసారి వచ్చాను నేను. అది కూడా పీజీ చేయడానికి వచ్చాను ఉస్మానియాలో. అంతకు ముందు వరకు కూడా కంప్లీట్గా గ్రామీణ నేపథ్యంలో పెరిగిన ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగిన వ్యక్తిని నేను. మా ఫాదరు ఒక ఫార్మర్గా ఉన్నారు, తర్వాత చిన్న చిన్న బిజినెస్లు చేశారు. నేను కంప్లీట్గా కూడా గ్రామీణ నేపథ్యంలోనే పెరిగి అక్కడే చదువుకున్నాను, అక్కడి నుంచే వచ్చాను. కాకపోతే ఏంటి అని అంటే ఈ 90స్లో ఎక్కువగా తెలంగాణలో ఒక అగ్రేరియన్ క్రైసిస్ అనేది సివియర్గా వచ్చింది. అగ్రేరియన్ క్రైసిస్ ఏంటి అని అంటే వాటర్ ఎక్కువగా ఉంటేనే పండించేటువంటి పంటలు ఎక్కువగా అప్పుడప్పుడే వస్తున్నాయి బాగా. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండేది. సో తెలంగాణలో అక్కడ వరంగల్ ఈ ప్రాంతంలో ఏంటంటే ఎక్కువగా నీటి ఎద్దడి బాగా ఉండేది. కాబట్టి ఆ టైంలో బోర్లు వేసి లాస్ అవ్వటము, భూములు అమ్ముకోవటము ఇలాంటిది అవ్వటము. మా ఫాదర్ మళ్ళీ వరంగల్కి షిఫ్ట్ అవ్వటము నియర్ బై. మా ఫాదర్ చాలా కష్టపడి మమ్మల్ని చదివించడము. నేను 7th క్లాస్లో ఒక స్కూల్ డ్రాప్ అవుట్ నేను యాక్చువల్గా బికాస్ ఆఫ్ అగ్రేరియన్ క్రైసిస్. ఇదంతా మా చాలా ఇండివిజువల్ పర్సన్ మీద, ఫార్మర్ మీద, ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది ఆ టైంలో. సో ఆ టైంలో నా తోటి ఫ్రెండ్స్ చాలామంది స్కూల్ డ్రాప్ అవుట్స్ అయ్యారు. బట్ మా ఫాదర్కి మాత్రం ఒక విజన్ ఉంది, ఖచ్చితంగా చదివించాలి. ఆయన చాలా బాగా గొప్పగా చదువుకోవాలనుకున్నారు, చదువుకోలేకపోయారు. కాబట్టి నా కొడుకుని బాగా చదివించాలి, బాగా ఆయనకి కోరిక ఉంటుంది అన్నట్టు. ఇంగ్లీష్లో నా కొడుకు మాట్లాడితే చూడాలని ఒక కోరిక ఉంటుంది. సో ఇప్పుడు ఆయన కోరికను నేను నాతో పాటు కొన్ని లక్షల మంది కూడా నెరవేర్చే విధంగా చేస్తున్నాను. సో వరంగల్లోనే కంప్లీట్గా పూర్తిగా ఎడ్యుకేషన్ అంతా వరంగల్లోనే కంప్లీట్ అయింది. ఆ తర్వాత 2008లో పీజీ ఉస్మానియాలో చేశాను. నేను చదివింది బీఎస్సీ బయోటెక్నాలజీ అండ్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి, తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి, తర్వాత కొన్ని ఇన్స్టిట్యూట్స్లో, టాప్ ఇన్స్టిట్యూట్స్లో కూడా పనిచేయడం వల్ల నాకు స్పోకెన్ ఆస్పెక్ట్ మీద నాకు మంచి పట్టు వచ్చింది. 2010-13 వరకు 2-3 years పనిచేశాను. ఆ తర్వాత నేను సివిల్ సర్వీసెస్కి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. సివిల్ సర్వీసెస్ కూడా 4 సార్లు అటెంప్ట్ చేశాను. అందులో 2 సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. యాక్చువల్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం అనేది చాలా టఫెస్ట్ టాస్క్. అది మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. బట్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను. అండ్ ఆ తర్వాత చాలా వరకు మా ఫాదర్ 2013లో ఆఫ్టర్ తెలంగాణ మూమెంట్, ఆయన తెలుగు చదువుకుంది 10th క్లాసే, కాకపోతే ఆయనకి తెలుగు మీద మంచి పట్టు ఉండడం వల్ల ఆయన 2013 తర్వాత హైదరాబాద్కి వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ స్క్రిప్ట్స్ రాసుకుంటూ చేశారు. ఆ తర్వాత TV9లో ఆయన సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయనను చూసి నేను కూడా ఏదైనా ఒక జర్నలిస్ట్గా చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఒక 6 నెలలు జర్నలిస్ట్గా కూడా పనిచేశాను. ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటి అని అంటే ఈ జియో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోను, ఫీచర్ ఫోను అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఇంటికి ఈరోజు పల్లెటూరుకి వెళ్తే బాత్రూమ్ ఉన్నా లేకపోయినా ప్రతి మనిషికి ఒక ఫోన్ అయితే ఉంటుంది. ఫ్యామిలీలోనే 4-5 ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది అని అంటే దాంట్లో ఒక ఫేస్బుక్ అకౌంట్, ఒక యూట్యూబ్ అకౌంట్ డిఫాల్ట్గా ఉంటాయి అందులో. సో అప్పుడు నేనేమనుకున్నానంటే నేను ఇప్పుడు సివిల్ సర్వీసెస్ పోయింది కదా, మళ్ళీ నేను ఇప్పుడు జర్నలిస్ట్గా స్టార్ట్ చేసి ఇప్పుడు కెరియర్ని స్టార్ట్ చేస్తే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయ్యి నా కెరియర్ మళ్ళీ నేను ఒక సీనియారిటీ వచ్చి నా కెరియర్ పీక్ స్టేజ్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ చెప్పినా నేను సమాజానికి ఉపయోగపడాలని అనుకున్నాను. సివిల్ సర్వెంట్ అయ్యి కూడా సమాజానికి ఉపయోగపడాలనుకున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పినా కూడా ఒక 100 మందికైనా ఉపయోగపడితే సరిపోతుంది అనే ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాను. సో మా ఇంట్లో కొంత డౌట్ అయితే ఉంది. ఇంట్లో ఏంటనంటే ఎవరు చూస్తారు ఎడ్యుకేషన్ని, యూట్యూబ్లో ఎవరు చూస్తారు. సో మీకు అప్పుడు అనిపించింది స్టార్ట్ చేస్తే బాగుంటుంది యూట్యూబ్ ఛానల్, అంటే స్పోకెన్ ఇంగ్లీషే చెప్దామని అనుకున్నారు అప్పుడు మీరు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు కదా, ఆయనలాగా నేను చాలా విషయాలు నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి జాతీయ, అంతర్జాతీయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల మీద నాకు మంచి పట్టు ఉంది. ఐ కెన్ టీచ్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. నేను అంతకుముందు గ్రూప్ 1, గ్రూప్ 2కి సివిల్ సర్వీసెస్కి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, హిస్టరీ, ఇలాంటి అన్ని సబ్జెక్ట్స్ని ఎక్సెప్ట్ అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్ని నేను
అశోక్ నగర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో చాలా ఇన్స్టిట్యూట్స్లో నేను క్లాసెస్ చెప్తుండేవాడిని. ఓకే. బట్ నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటి అని అంటే, ఏదైనా ఒక అమెరికా ఎయిర్పోర్ట్లో దిగి ఐఎమ్ ఇండియన్ అంటే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ ఏముంటుందని అంటే, వీళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వీళ్ళు టెక్నికల్ పీపుల్, వీళ్ళు ఇంజనీర్స్, వీళ్ళు బయోటెక్నాలజీ నాసాలో ఉంటారు, వీళ్ళు చాలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్, చాలా ప్రొఫెషనల్ పీపుల్ వీళ్ళు అనే ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఆ ఇంప్రెషన్ రావడానికి కారణం ఏంటి అని అంటే, మనకు హూస్టన్లో, డల్లాస్లో, టెక్సాస్లో చాలా దేశాలు, అమెరికాలో కానీ యూరోప్లో, యూకే, ఫ్రాన్స్లో, జర్మనీలో ఎక్కడ చూసుకున్నా కానీ మనకు తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అండ్ వాళ్ళు అక్కడికి ఎందుకు ఎలా వెళ్ళారు అని అంటే, జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ కాబట్టి వాళ్ళు వెళ్ళగలిగారు అక్కడ. సో మనం ఏదైనా హయ్యర్ ప్లేన్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ అనేది ఒక లిఫ్ట్ లాంటిది ఖచ్చితంగా. సో ఇలా మీరు ఇన్స్పైర్ చేస్తారా? మీరు మాట్లాడుతుంటే నాకు భలే అనిపిస్తుంది. అంటే చాలామంది అలా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఎప్పుడైతే వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఇక్కడే మన లైఫ్ తీసుకుందాం, అంటే టర్న్ అవ్వాల్సింది ఇక్కడే సెటిల్ అవుదాం అనుకున్నప్పుడు కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారట, నిజమేనా? నేను పుట్టినప్పటి నుండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. చదువు కంప్లీట్ అయిపోయి ఓ డిగ్రీ మీ చేతిలో ఉన్న తర్వాత ఇప్పుడు ఎంఎస్సి పట్ట పొందారు మీరు. ఆ తర్వాత పరిస్థితి? ఆ తర్వాత అంటే నాది 2010లో పీజీ అయిపోయింది. అదే టైంలో తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో నడుస్తుంది. అప్పుడు ఉద్యోగాలు చేసుకోవడంలో ఘర్షణ వాతావరణం ఉండేది. అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదామంటే తెలంగాణ వస్తుందో రాదో అనే ఒక సందిగ్ధత ఉండేది. అదేవిధంగా ప్రైవేట్ జాబ్స్ చేద్దామని అంటే అప్పుడు చాలా లే ఆఫ్స్ జరుగుతుండేవి. అప్పటికే చాలా ప్రొడక్టివిటీ అప్పటికే తగ్గిపోయింది కాబట్టి లే ఆఫ్స్ కూడా జరుగుతుండేవి. మాలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే ఇమీడియట్గా నేను తెలంగాణ ఉద్యమంలో కొన్ని రోజులు ఉస్మానియాలో పాల్గొన్న విద్యార్థిని. ఆ తర్వాత నేను జాబ్ చేయాల్సిన పరిస్థితి, ఖచ్చితంగా చేయకపోతే గడిచే పరిస్థితి లేదు కాబట్టి చేయాలి. సో ఆ టైంలో నేను చాలా స్ట్రగుల్ చేశాను. మీకు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక ఇంటర్వ్యూ చేయడానికి షూస్ ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకునేవాడిని, డబ్బులు ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకునేవాడిని. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి మళ్ళీ వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఇవాళ 11 లక్షల మందిని ఫాలోవర్స్గా చేసుకుని సబ్స్క్రైబర్స్గా ఉన్న మీరు, వశిష్ట 360 అంటే ఇంత పాపులర్ అయిన మీరు ఒకనొక టైంలో ఒక రోజులో ఆకలి తీర్చుకోవడానికి కేవలం ఒక్క అరటిపండుతో బతికారట, నిజమేనా? నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు ఇక్కడ మా చుట్టాలు ఎవరు హైదరాబాద్లో లేరు, మా బంధువులు ఎవరు హైదరాబాద్లో లేరు. ఫ్రెండ్స్ ఉన్నారు బట్ వాళ్ళు ఫ్యామిలీతో ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాగే వచ్చిన వాళ్ళు ఫ్యామిలీతో ఉన్నారు. ఒక రోజు 2 రోజులు అంటే ఉండొచ్చు, అంతకుమించి ఉండలేము. కాబట్టి నేను ఎక్కడ ఉండాలి అన్నా నా చేతిలో ఎంతో కొంత ఒక 5,000 అయినా డబ్బులు ఉండాలి. ఏ హాస్టల్లో ఉండాలన్నా, పేయింగ్ గెస్ట్ దాంట్లో ఉండాలన్నా 5,000 డబ్బులు ఉండాలి. నా చేతిలో రూపాయి లేదు అప్పుడు ఆ టైంలో. నేను నా చేతిలో ఉందల్లా ఒక చిన్న సెల్ ఫోన్ ఉంది, దాంట్లో ఒక సిమ్ కార్డు ఉంది. ఫోన్ చేసి ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్స్ కూడా కాదు, ఫోన్ చేసి ఉస్మాన్ యూనివర్సిటీలో నాకు ఉన్నటువంటి జూనియర్స్ దగ్గరే నాన్ బోర్డర్గా ఉంటానని చెప్పాను. బట్ ఉండడానికి ఒక బెడ్ దొరికింది, ఉండడానికి ఒక స్పేస్ దొరికింది, కానీ తినడానికి మాత్రము ఫుడ్ లేక అప్పుడు అరటిపండు అయితే కొంచెం బెస్ట్, మనకి డైజెస్టివ్ సిస్టమ్ బెస్ట్ అని చెప్పి అరటిపండ్లు తింటూ అక్కడ ఉండేవాళ్ళు. ఎన్ని రోజులు గడిపారండి అట్లా? అలా ఒక 6 months జాబ్ వచ్చేంత వరకు కొంచెం. అంటే అక్కడ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు మీ గురించి తెలిసాక ఇప్పుడు నేను ఎప్పుడైనా ఇన్స్పిరేషన్ ఏంటి అని అంటే, నాకు ఈ అరటిపండు అయినా ఉంది, ఇక్కడ నేను తింటున్నటువంటి ఫుడ్ అయినా ఉంది, బట్ అది కూడా లేకుండా పస్తులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఉపవాసంతో పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ అని అనుకుంటాను. నాకంటే హయ్యర్ ప్లేన్లో ఉన్న వాళ్ళు చికెన్ బిర్యానీ తింటున్నారు కదా, వాళ్ళని చూసి అని ఇన్స్పిరేషన్ కాదు. ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఇన్స్పిరేషన్. నేను సస్టైన్ అవ్వగలను వాళ్ళకంటే అని చెప్పి వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. ఆ 6 నెలల టైంలో మీకు అనిపించలేదా, వద్దు ఈ జీవితం, మనం మళ్ళీ ఎటో వెళ్ళిపోదాం, వేరే మార్గం ఎంచుకుందాం, మనం వెళ్తున్న దారి కరెక్ట్ కాదేమో అని అనిపించి? నేను ఎప్పుడైనా సరే చరిత్ర చదువుతున్నప్పుడు ఒకటే అనుకునేవాడిని, మనము ఎందుకు వెనుకబడిపోయాము భారతీయులము అని అంటే, మనం ఎందుకు దండయాత్రలు చేయలేదని అంటే, మనం ఒక కంఫర్ట్ జోన్లో బతుకుతున్నాం. హిమాలయ పర్వతాలను దాటి కూడా చెంగిష్ ఖాన్ ఇక్కడ దాకా వచ్చాడు, హిమాలయ పర్వతాలను దాటి కూడా అలెగ్జాండర్ ఇక్కడ దాకా వచ్చాడు అంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చారు. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంది. మనం ఒక వార్ జోన్లో బతుకుతున్నాం. ఇది చిన్నది, చాలా చిన్న పరిస్థితి, ఇది చాలా పెద్ద వార్ జోన్లో బతుకుతున్నాం. సో దీన్ని ఎలానే సస్టైన్ చేసుకొని కొన్ని రోజులు దీన్ని గడిపేస్తే ఇప్పుడున్నట్టే ప్రతిరోజు ఉండదు కదా, రోజులు మారుతుంటాయి కదా. సో ఆ రోజులు మారడానికి నేను చాలా రోజులు చూశాను, మార్పు వచ్చింది, జాబ్ కూడా వచ్చింది, జస్ట్ బికాస్ ఆఫ్ మై ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే నేను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా, స్పష్టంగా, సోది లేకుండా, స్ట్రైట్ టు ద పాయింట్ చెప్పే విధానాన్ని గమనించి
నన్ను అప్పుడు ఒక ట్రైనర్గా యాక్సెప్ట్ చేశారు. సో ఫస్ట్ ఎక్కడంటే మీరు జాబ్ చేసింది ఎక్కడ? నేను రసల్స్లో చేశాను, మేధాలో చేశాను, చాలా చాలా ఇన్స్టిట్యూట్స్లో చేశాను. మొదటి ఎర్నింగ్ ఎంత మీది? నాది మొదటి ఎర్నింగ్ 5,000. ఓకే. పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్, చాలా బాగా మాట్లాడుతున్నారని చెప్పి అప్పుడు నాకు నెక్స్ట్ 20,000 అలా పెరిగింది. సో ఈ వశిష్ట 360 సో ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? నేను అన్ని రకాల ఆప్షన్స్ని జీవితంలో ట్రై చేసిన తర్వాత నేను అన్ని రకాల ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నించాను, అటు ప్రైవేట్ ఉద్యోగాలు చేశాను, కానీ అందులో ఆ వ్యవస్థలో ఇమడలేకపోయాను. నేను గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినప్పుడు లాస్ట్ చివరి పాయింట్ దాకా వచ్చి చాలా ఉద్యోగాలు పోయినాయి నాకు. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్రాక్ ఎనీ. ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రయత్నించాను, చాలా సంవత్సరాలు ప్రయత్నించాను, ఆల్మోస్ట్ ఒక 7 to 8 years ప్రయత్నం చేశాను, బట్ ఏ ఉద్యోగం రాలేదు. తర్వాత నేను నాకున్న స్కిల్తో, ఈ గ్యాప్లో నేను చాలా స్కిల్ని నేర్చుకున్నాను కదా, చాలా సబ్జెక్ట్స్ నేర్చుకున్నాను కదా. సో ఈ సబ్జెక్ట్స్ అన్నిటికంటే కూడా ఇంగ్లీష్ అనేది ఒక కామన్ పాయింట్. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ మాత్రమే ఇంపార్టెంట్, కానీ ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి. సో ఆ రకంగా నేను ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాను. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు పెద్దగా అవగాహన లేదు, యూట్యూబ్ మీద అవగాహన లేదు. యూట్యూబ్లోనే చూస్తూ మళ్ళీ ఆ టెక్ ట్యూట్స్ హఫీజ్ అని చెప్పి ఒక అతను ఉంటాడు, మంచి అడ్వైజ్ ఇస్తుంటాడు, సాయి కృష్ణ అని చెప్పి, ఇలా 2-3 ఉన్నారు. వాళ్ళ ఛానల్స్ చూసి యూట్యూబ్ ఇలా క్రియేట్ చేయాలి, మెయిల్ ద్వారా క్రియేట్ చేయాలి, సపరేట్ మొబైల్ ద్వారా ఇలా క్రియేట్ చేయాలి, నెంబర్ ద్వారా క్రియేట్ చేయాలని చెప్పి నేర్చుకొని, అప్పుడు నేర్చుకొని క్లాసెస్ చెప్తూ ఉంటే ఐ యూజ్ ఇట్ టు టీచ్ ద లెసన్స్ వితౌట్ యూజింగ్ ద మైక్. సో అదే టైంలో మనకి 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అక్కడ 4 లక్షల ఉద్యోగాలు, చిన్న పెద్ద ఉద్యోగాలన్నీ, ఒక 4 లక్షల ఉద్యోగాలన్నీ వచ్చాయి అప్పుడు. ఆ టైంలో ఏంటంటే ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంగ్లీష్ని, స్పోకెన్ ఇంగ్లీష్ని స్టార్ట్ చేసి ఒక చిన్న బోర్డు మీద, ఒక 1000 రూపాయల బోర్డు మీద స్టార్ట్ చేశాను. అండ్ దానికంటే ముందు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్పాలి. ఆ బోర్డు కొనుక్కోమని చెప్పి మా ఫాదర్ నాకు ఒక 10,000 రూపాయలు ఇచ్చారు. ఒక బోర్డు, ఒక బోయా మైక్, M1 మైక్, లైట్స్, మార్కర్స్, ప్రతిరోజు ఒక షర్ట్ అనేది ఉండదు కాబట్టి దాని మీద ఒకటే ఒక కోట్ లాంటిది వేసుకుంటే బాగుంటుంది, అందరికి కూడా రికగ్నైజ్ చేస్తారు, ఒక బ్రాండ్ లాగా ఉంటుందని చెప్పి దానికి సంబంధించి ఒకటి కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు. ఆయన వెళ్ళిపోయారు. నేను కిందికి వెళ్ళి ఫ్రెండ్ని కాల్ చేసి టీ తాగుతున్నాను, మీరు కూడా రండి అని చెప్పి కొనుక్కొద్దాము, షాప్కి వెళ్దామని చెప్పి టీ షాప్కి వెళ్ళాను. అక్కడ డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ సెల్ ఫోన్ పెట్టిన పాకెట్లోనే డబ్బులు ఉన్నాయి, అంటే టీ షాప్లో ఇచ్చినప్పుడు నేను చూసుకోలేదు. యాక్చువల్గా 10,000 పోయినాయి. ఐ లాస్ట్ 10,000. ఐ లాస్ట్ 10,000. ఆ డబ్బులు కూడా లేవు అప్పుడు. సో మా ఫాదర్ అడుగుతున్నారు, ఎందుకు స్టార్ట్ చేయలేదు అనే విషయం అడుగుతున్నారు. డబ్బులు ఇచ్చాను కదా, కొనలేదు, ఎందుకు స్టార్ట్ చేయలేదు అని అంటే అప్పుడు ఆయనకు చెప్పాను, మాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి చెప్పాను. సరే నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తానులే అని అన్నారు. మళ్ళీ ఇస్తానన్నారు. సో ఈ గ్యాప్లో నేను, నన్ను ఎవరైతే పెళ్లి చేసుకుంటామని అనుకున్న అమ్మాయి ఉందో, నాకు ఏమీ లేదు, జీరో అని చెప్పి తెలుసుకున్న తర్వాత నాకు ఇలా జరిగింది అని చెప్తే ఇమీడియట్గా ఆఫీస్ నుండి వచ్చి నాకు ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. అప్పుడు తీసుకొని ఇంకా డిలే చేయొద్దు, ఈ ప్రాసెస్ డిలే చేయొద్దు, ఇప్పటికైనా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే ఏదో కొంచెం సపోర్ట్గా ఉంటుందని చెప్పి అప్పుడు ఒక 10x10 రూమ్లో, బెడ్రూమ్లోనే బెడ్ మీద ట్రైపాడ్ పెట్టి 500 రూపీస్ ట్రైపాడ్, 9,000 రూపీస్ ఫోన్, ఒప్పో A37 ఫోన్ అని ఉంటుంది, ఆ ఫోను, దాని మీదనే క్లాసెస్ చెప్పుకుంటూ వచ్చాను. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 22-23 డేస్లో 1,20,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ ఫస్ట్ మంత్ శాలరీ వచ్చేసి యూట్యూబ్లో అప్పుడు చెప్పొద్దు అనేవాళ్ళు, ఎప్పుడు యూట్యూబ్ శాలరీ చెప్పొద్దు అనేవాళ్ళు, 1,20,000 వచ్చింది. ఓ మై గాడ్, ఫస్ట్ మంత్ శాలరీ. ఒక వీడియో మీరు ఎంత టైం పెట్టేవాళ్ళు, ఎన్ని మినిట్స్? నేను ఎప్పుడు కూడా 10 minutes 12 minutes కంటే ఎక్కువగా పెట్టేవాడిని కాదు, ఎందుకంటే జనాలు చూసేవాళ్ళు, అందరూ చూసేవాళ్ళు, లక్షల్లో చూసేవాళ్ళు. సో విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 20-23 డేస్లో మానిటైజ్ అయిపోయింది, డబ్బులు కూడా వచ్చాయి. మీరు ఫస్ట్ వీడియో ఏది పోస్ట్ చేశారు? నేను ఇలా క్లాసెస్ చెప్తున్నాను గ్రామీణ నేపథ్యంలో, ముఖ్యంగా తెలుగు ప్రాంతాల నుండి వెళ్ళి గల్ఫ్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఫ్రీగా నేను ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తాను అని చెప్పి స్టార్ట్ చేశారు. వాళ్ళని టచ్ చేశాను, వాళ్ళు టచ్ చేశారు. సో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయడం వల్ల అది
చాలా ఫాస్ట్ గ్రోత్. సూపరండి అసలు. అంటే ఇప్పటికీ ఎంత స్టార్ట్ చేసినా ఇంకా 1 lakh కూడా దాటిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. ఎంతో కష్టపడతారు వాళ్ళు కూడా. కానీ ఇక్కడ చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్ మీరు ఎంచుకున్నారు. అండ్ ఈ క్రమంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఓకే, ఫస్ట్ 1 lakh దాకా దాటేశారు. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి మీకు? మెయిన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకో. ప్రాబ్లమ్స్ పెద్దగా అయితే ఏం రాలేదు మేడం. ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. కాకపోతే ఏంటి అని అంటే కరోనా టైంలో అందరికీ ఇప్పుడు కొత్తగా జాబ్స్కి ట్రై చేసే వాళ్ళకి ఇంగ్లీష్ కావాలి, అవును. కొత్తగా నోటిఫికేషన్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంగ్లీష్ కావాలి. లాగ్ అవుతున్నాము, వెనుకబడుతున్నాము అని అనుకున్నాను. బట్ దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ సినారియో హ్యాస్ బీన్ చేంజ్డ్ కంప్లీట్గా. అందరు ఖాళీగా ఉన్నారు, ఇప్పుడు స్కిల్ నేర్చుకుందాం అనుకున్నారు. ఆ టైంలోనే నేను బుక్ రిలీజ్ చేశాను. బుక్ రిలీజ్ చేసిన తర్వాత ఇది వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అని చెప్పి ఆ టైంలోనే రిలీజ్ చేశాను. ఆ టైంలో రిలీజ్ చేస్తే ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ప్రియాంక చోప్రా రాసినటువంటి ది అన్ఫినిష్డ్ అనే పుస్తకంతో పోటీ పడి, యాక్చువల్గా నాకు తెలియదు, ఆవిడ ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అవుతుంటాను ముందు నుంచి కాబట్టి ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నారు నాది బెస్ట్ సెల్లింగ్ పుస్తకం అని చెప్పి. దాని పక్కనే సెకండ్ బెస్ట్ సెల్లర్గా వశిష్ట 360. వావ్. ఆవిడ పోస్ట్ చేసినాక రెండో రోజుకి ఇది ఫస్ట్ బెస్ట్ సెల్లర్ అయింది, ఆవిడ పుస్తకం సెకండ్ బెస్ట్ సెల్లర్ అయింది. సో క్రాస్ చేసేసారు. అలా సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఉన్నారు కదా, ఆయన పుస్తకంతో అందరి పుస్తకాలతో పోటీపడి ఇండియాలో ఒక సంవత్సరం పాటు బెస్ట్ సెల్లర్ పుస్తకంగా ఉంది. ఇప్పటికీ తెలుగు వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో తెలుగు నుండి రిలీజ్ అయినటువంటి పుస్తకాల్లో ఇది ఒక వరల్డ్ రికార్డ్. ఈ పుస్తకం ఇది ఒక వరల్డ్ రికార్డ్. ఒక 50,000 రివ్యూస్ మనకి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఉంటాయి. దాని గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ ఉంటాయి. అలా ది బెస్ట్ అండ్ టాప్ అనిపించుకోవడం అనేది చాలా గ్రేట్ అండి. అంటే మీరు ఏం ప్రాబ్లం ఏది ఫేస్ చేయలేదు అని అన్నారు. బట్ మీరు అసలు అలా ఛానల్ పెట్టడానికి అసలు 10,000 పోవడం ఏంటి? మీరు అలా నిరుత్సాహపడి ఏం చేయాలని ఆలోచనలో పడిపోవడం, ఫియాన్సీ వచ్చి ఇవ్వటం, అంటే ఆ సందర్భం చెప్పండి. లవ్ యాక్చువల్గా లవ్వే. అంతకు ముందు కూడా నేను ఒక 2 సార్లు లవ్లో ఫెయిల్ అయ్యాను. సో అవును, ఎందుకంటే బేసికల్గా సమాజంలో ఎట్లా ఉంటుంది అంటే ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినా అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఏంటి సంపాదన, ఏంటి మార్గం అంటేనే బేసిక్గా చూస్తారు. ఈ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండి నేను గొప్పగా సెటిల్ కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనిపించుకోవాలి, యూపీఎస్సీలో ఉండాలి అని చెప్పి ఆలోచించుకుంటూ నా టైం అంతా కూడా అయిపోయింది. నా అటెంప్ట్స్ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి. ఈ టైంలో అందరికీ జరిగింది, నాకు జరిగింది, పెద్ద విషయం ఏం కాదు. ఆ తర్వాత నన్ను గుర్తించి హీ విల్ షైన్ అని చెప్పి, హీ విల్ బికమ్ ఏ స్టార్ అని చెప్పి అనుకున్నటువంటి అమ్మాయి వచ్చి నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. సో మా ఫాదర్ ఒకవైపు ఒక అండర్స్టాండింగ్ ఫాదర్, తర్వాత అండర్స్టాండింగ్ అమ్మాయి ఉంది కాబట్టి ఈజీగా నేను ఆ పరిస్థితిని నాకు పెద్దగా సమస్య కాకుండా వాళ్ళు చూసుకున్నారు. నేను క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఏంటంటే క్వాలిటీ, కంటెంట్లో క్వాలిటీ ఉంటే మనం అందరినీ టచ్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళే షేర్ చేస్తారు. సో అలా లవ్ అనేది ముందు, అంటే ప్రేమ అనేది చాలా రకాలుగా చెప్తారు. అవును, రకరకాల ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ మిమ్మల్ని నమ్మి డబ్బులు ఇవ్వకపోవడం పక్కన పెట్టేస్తాయండి. ఒక మనిషిని నమ్మారు అని అంటేనే అది అర్థం చేసుకోవచ్చు అది ఎంత ఎఫెక్షనేట్ అనేది. బట్ ఆ విషయంలో మీరు చాలా గ్రేట్. ఎంకరేజింగ్ ఫాదర్ ఉన్నారు, అండ్ అంతకంటే మించి ఎంకరేజింగ్ గా ఉంది. టోటల్ ఫ్యామిలీ ఎంకరేజ్ చేశారు. నేను అమ్మాయి వాళ్ళ ఫాదర్తో మాట్లాడడానికి, మహబూబ్ నగర్ వాళ్ళది, మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నా జేబులో బస్ ఛార్జెస్కి డబ్బులు లేవు వాళ్ళ ఇంటికి మాట్లాడడానికి. అండ్ అప్ అండ్ డౌన్ కూడా అమ్మాయి ఇచ్చింది నాకు డబ్బులు. సో అలాంటి పరిస్థితి నుండి ఈరోజు ఐఎమ్ వన్ ఆఫ్ ది అప్కమింగ్ ఆంటర్ప్రినర్స్ ఇన్ ద స్టేట్. వావ్. టైం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మనం మంచిగా ఆలోచించి మంచి చేస్తే డెఫినెట్లీ మంచి వస్తుంది. డెఫినెట్గా కదా, అది మాత్రం అర్థమవుతుంది. బట్ అంటే ఇప్పుడు ఇన్ని రకాల మన యూట్యూబ్ ఓపెన్ చేస్తేనండి, స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే రకరకాల ఛానల్స్, రకరకాల వ్యక్తులు, టీచర్లు, ప్రొఫెసర్లు కూడా ఇప్పుడు నేర్పించేస్తూ ఉన్నారు. ఇన్ని ఛానల్స్ ఉండగా వశిష్ట 360 ఇంత షైన్ అవ్వడానికి, ఇంత మంచి పొజిషన్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే మీరు చెప్పే కారణం? వశిష్ట 360లో గ్రామర్ చెప్పాము. చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కరు భయపడేది, ప్రతి ఒక్కరిని భయపెట్టేది ఏంటి అని అంటే గ్రామర్. సో ఎప్పుడైతే గ్రామర్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి బోర్డు మీద రాస్తాం, పిల్లలు నిద్రపోవడం స్టార్ట్ చేస్తారు, నేర్చుకునే వాళ్ళు నిద్రపోవడం స్టార్ట్ చేస్తారు. సో ఇందులో ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది మేడం. ఈ ప్రాక్టికల్ అప్రోచ్ని బేస్ చేసుకొని క్లాసెస్ చెప్పాను. ఆ క్లాసెస్ చెప్పిన తర్వాత ఒక 5 lakh సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అప్పుడు
ఈ అప్రోచ్ బాగా సక్సెస్ అవుతుంది. ఇది చాలా బాగుంది. అందరి నుండి మంచి ఆదరణ పొందుతుంది కాబట్టి ఒక బుక్ రూపంలో తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఇమీడియట్‌గా బుక్ రాసి బుక్‌ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ బుక్‌తో ఎట్లా నేర్పిస్తారు సార్? మీరు క్లాస్‌లో ఇప్పుడు అసలు ఏమీ రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉంటున్న ఒక లేడీ వాళ్ళ పిల్లలకి కొంచెం చెప్పుకోవాలనుకుంటుంది. ఇంగ్లీష్‌లో పిల్లల్ని చదివిస్తే బాగుంటుంది. స్కూల్‌లో ఎవరు టీచర్స్ లేరు. లేకపోతే స్కూల్‌కి అక్కడ దాకా వెళ్ళి జస్ట్ స్కూల్‌లో చెప్పడం వరకు మాత్రమే ట్యూషన్ పెట్టించి మరి పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్న ఒక గృహిణికి మీరు ఎలా చెప్తారు అసలు? బుక్‌లో మనకి 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ అని ఉంటుంది. ఈ ఎట్లా బుక్ కొనుక్కోవాలి సార్ ఇది? ఇది అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంటుంది. వశిష్ట 360 అంటే సరిపోతుంది. మనకి బుక్ సంబంధించినటువంటి లింక్ వచ్చేస్తుంది. ఓకే. ఇందులో 45 డేస్ క్లాసెస్ ఉంటాయి. ఈ 45 డేస్ క్లాసెస్ ఎలా ఉంటాయంటే మనకి లెఫ్ట్ సైడ్‌లో క్లాస్ ఉంటుంది. అండ్ ఇక్కడ కిందున్న స్పేస్ ఏదైతే ఈ బాక్స్‌లో స్పేస్ ఏదైతే ఉందో దాన్ని యూట్యూబ్‌లో వీడియోస్ చేశాను. 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ అని చెప్పి ప్లేలిస్ట్‌లో పెట్టాను ఆల్రెడీ. 45 డేస్ క్లాసెస్ ఉన్నాయి. అందులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి క్లాస్‌కి క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఏ టు జెడ్ ఎలా నేర్చుకోవాలనే విషయాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో అన్ని యూట్యూబ్‌లోనే. అన్ని యూట్యూబ్‌లోనే. ఓకే. ఫ్రీగానే కదా సార్? ఫ్రీగా. చార్జ్ ఉంటుంది. లేదు, ₹1 బుక్ చార్జ్. మాత్రమే కొనుక్కోవాలి. బుక్ మాత్రమే కొనుక్కోవాలి. అండ్ ఈ బుక్ కూడా అందరికీ అందుబాటు ధరలో ఉండాలనే ఉద్దేశంతో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగినప్పటికీ కూడా మేము 300 బిలోనే బుక్ కాస్ట్ పెట్టడం జరిగింది. Okay. అందరికీ అందుబాటులో ఉండాలి ఖచ్చితంగా. సో మేము జస్ట్ వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి క్లాసెస్ స్టార్ట్ అన్నప్పుడు ఈ బుక్ దగ్గర పెట్టుకుని అవి వింటూ ఉండాలి. అవి వింటూ ఉండాలి. ఎప్పుడైనా వినొచ్చు. ఎప్పుడైనా వినొచ్చు మీ కన్వీనియంట్ టైం. రైట్. ఓకే. సో ఆ తర్వాత సార్ ఆ టెస్ట్ అనేది అప్పుడే రాయాల్సి ఉంటుందా? ఎలా? క్లాస్ చూసిన తర్వాత ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏం చేయాలి అనే టాస్క్ అనేది ఉంటుంది. బేసికల్గా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే ఇప్పుడు ఎవరైనా ఒక నార్మల్ మీడియా కోర్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాట్లాడాలంటే చేయాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ బుక్స్, వీడియోస్, యూట్యూబ్ ఛానల్స్ కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్స్ మాత్రమే నేర్పిస్తాయి. సో ఆ బేసిక్స్ ఐడియా వచ్చిన తర్వాత ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంది కరెక్టా కాదనే విషయం తెలుసుకున్న తర్వాత మనం చేయాల్సిన విషయం ఏంటి అని అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అని అంటే ఎక్కువగా మనము రీడింగ్ అండ్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తాం. వి ఫోకస్ మోర్ అపాన్ రీడింగ్ అండ్ రైటింగ్. బట్ ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అంటే వి షుడ్ ఫోకస్ ఆన్ లిజనింగ్ అండ్ దెన్ స్పీకింగ్. ఎక్కువగా మనం వినాలి, ఎక్కువగా మనం మాట్లాడాలి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలామంది తెలుగు వాళ్ళకి హిందీ వస్తుంటుంది. అండ్ తెలుగు వాళ్ళు నార్త్ ఇండియా స్టేట్స్కి వలస వెళ్ళినప్పుడు వాళ్ళకి హిందీ వస్తుంది. కాంట్ ఈవెన్ రైట్ ది ఆల్ఫాబెట్. హిందీలో ఉన్న ఆల్ఫాబెట్ని రాయలేరు వాళ్ళంతా, చదవలేరు కూడా. బట్ దే కెన్ స్పీక్ వండర్ఫుల్ హిందీ. వాళ్ళు చాలా మంచి హిందీ మాట్లాడుతుంటారు. సో దాని ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ప్రకారం ఎక్కువగా వినాలి, మాట్లాడాలి. ఇంట్లో చిన్నపిల్లల్ని మనం చూస్తుంటాం, వాళ్ళు వింటూ అమ్మ, నాన్న అని చెప్పి వాళ్ళు అన్ని రకాల పదాలు నేర్చుకుంటారు. అంటే స్కూల్కి వెళ్ళక ముందుకే వాళ్ళకి వాళ్ళ మదర్ టంగ్ వచ్చేస్తుంది. అందుకే దాన్ని మదర్ టంగ్ అంటాం. సో ఇన్ ఆర్డర్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్, నాట్ జస్ట్ ఇంగ్లీష్, మనము 54 అక్షరాలు ఉన్నటువంటి మన తెలుగును నేర్చుకున్నాము. 26 అక్షరాలు ఉన్నటువంటి ఇంగ్లీష్ను ఇంకా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక రీసెంట్ యునైటెడ్ నేషన్స్ సర్వే ప్రకారము తెలుగు ఈజ్ ది 3rd మోస్ట్ టఫెస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. మరి ఇంగ్లీష్ చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్, చాలా ఈజీగా ఉంటుంది. దానికి పెద్దగా తెలుగులో ఉన్నటువంటి రూల్స్ కూడా పెద్దగా ఉండవు. ఎలా మాట్లాడినా మాట్లాడొచ్చు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అవును. కానీ సార్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంగ్లీష్ మాట్లాడడానికన్నా నలుగురు ఏమైనా అంటారేమో మనం మాట్లాడితే అని ఆ స్టేజ్ ఫియర్ ఉంటుంది చాలా మందికి. ఇంకొకటి ఏంటంటే నవ్వుతారేమో, మనం మాట్లాడితే ఏదైనా తప్పు దొరుకుతుందేమో, దాన్ని బట్టి మనం అబ్బా బాస్పాలైపోతాం అంతమందిలో అని ఈ భయం చాలా మందిలో చూస్తాం. ఇది మీకు ఈ కంప్లైంట్ వచ్చిందా? చాలా మంది, ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఇదే కంప్లైంట్ వస్తుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే సెల్ఫ్ టాక్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది, క్రాస్ టాక్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఎవరు లేకపోతే నా ముందు ఎవరో ఒకరు ఉన్నారు అని చెప్పేసి మనమే మాట్లాడుకోవటం. నా ముందు 1000 మంది ఉన్నారు, నేను స్పీచ్ ఇస్తున్నానని చెప్పి ఇమాజిన్ చేసుకొని మాట్లాడుకోవడం, దాన్ని సెల్ఫ్ టాక్ అంటాము. అండ్ క్రాస్ టాక్ అంటే సేమ్ స్టేజ్లో ఉన్నటువంటి ఒకే స్టేజ్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని కూర్చొని వాళ్ళప్పుడు మాట్లాడుకోవటం. సో ఎప్పుడైనా కానీ నాట్ జస్ట్ ఇంగ్లీష్, ఎనీ అదర్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్లో ఉన్నటువంటి పదాలు మనం స్పష్టంగా పలకడానికి మనము ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడే మనకి బక్కల్ క్యావిటీ, థొరాసిక్ క్యావిటీ అదంతా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తున్నాను అని చెప్పాలి. ఒక తెలుగు మీడియం వ్యక్తి వచ్చి నేను ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తున్నాను అని చెప్పడానికి చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే 4 సార్లు మాట్లాడతాడో అప్పుడు మాత్రమే చెప్పగలుగుతాడు. సో ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు లిజన్ అండ్ దెన్ స్పీక్. నో నీడ్ టు రీడ్ అండ్ నో నీడ్ టు రైట్. అండ్ మరి మీ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్లో మీరు రాపిస్తున్నారు కదా అంటే బేసిక్స్. సో బేసిక్స్ అందరికీ తెలియాలంటారు. ఖచ్చితంగా తెలియాలి బేసిక్స్.
ఆ బేసిక్స్ తెలిస్తే ఏంటంటే మనం మాట్లాడుతుంది కరెక్టా రాంగా తెలిసిపోతుంది, ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంది కూడా కరెక్టా రాంగా అని తెలిసిపోతుంది. చదువుకునే పిల్లలకు కూడా ఉపయోగమే కదండి. ప్రతి ఒక్కరికి. ఇప్పటివరకు ఎంతమంది నేర్చుకున్నారు సార్ మీ అంచనా ప్రకారంగా? నాకు తెలిసినంత వరకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చాలామంది ఫాలోవర్స్, మోర్ దెన్ 15 lakh ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో ఒక 11,75,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో కొన్ని లక్షల మంది నేర్చుకుని ఉంటారు. ఈ బుక్కే 1 million కాపీస్ అంటే 10 lakh కాపీస్ పైన అమ్ముడు పోయింది కాబట్టి ఇందులో కొన్ని లక్షల మంది ఖచ్చితంగా నేర్చుకొని ఉండి ఉంటారు ఖచ్చితంగా. అండ్ రోజు నాకు వీడియోస్ కింద కామెంట్ రూపంలో చాలామంది జస్ట్ బికాస్ ఆఫ్ యూ వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పి చాలా కామెంట్స్ వస్తుంటాయి. అందులో అతిశక్తి ఏమాత్రం లేదు. కొంతమంది కామెంట్స్ నేను చూసినప్పుడు, నేను గల్ఫ్లో ఉంటున్నానండి, కేవలం వశిష్ఠ గారి వల్ల నేను ఇవాళ కొంతైనా మాట్లాడగలుగుతున్నా, కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను, అసలు ఏమీ లేని స్టేజ్లో ఇంకా తప్పక కుటుంబ పోషణ కోసమని వచ్చేసాను, అలాంటిది ఇక్కడ ఉన్న నాకు ఒక ధైర్యం లాగా ఒక ఇన్స్పిరేషన్గా కనపడ్డారు అని ఇలాంటి కామెంట్స్ ఎన్ని చూశానో నేనైతే. చాలా వరకు నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తుంటాను, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడానికి ఉండదు. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నాతో పాటు ఇంకో 100 మంది స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్స్ యూట్యూబ్లో చెప్పినా వాళ్ళకి స్కోప్ ఉంది, వాళ్ళందరికీ కూడా స్కోప్ ఉంది. మన తెలుగు వాళ్ళు మార్కెట్లో ఎక్కువగా లేకపోవడం వల్ల నార్త్ ఇండియన్స్ కూడా తెలుగులో ఇంగ్లీష్ చెప్తామని చెప్పి ఇక్కడికి వస్తున్నారు. సో మనం ఏంటి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా క్యాప్చర్ చేయలేదు, ఇంకా రీచ్ అవ్వాల్సింది ఉందంటారా? చాలా రీచ్ అవ్వాలి. చాలా మందికి 15 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూద్దాం. ఏపీ గవర్నమెంట్కి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ బాగా నేర్పించాలి పిల్లలని చెప్పి బెండపూడి వినే ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే యాక్సెంట్ కంప్లీట్గా నేర్పిస్తూ ఉన్నారు. తర్వాత జరిగిన విషయం, ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తానండి. అవి విన్నప్పుడు యాజ్ ఎ టీచర్గా మీకు ఏమనిపిస్తుంది? పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు అంటే అది కరెక్టా కాదా అని అంటే గనక అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? చూసాను, నేను వాళ్ళ యాక్సెంట్ చూసాను. ఐ రియల్లీ అప్రిషియేట్ దోస్ చిల్డ్రన్. టీచర్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ గారిని చాలా అప్రిషియేట్ చేస్తాను. బట్ పర్సనల్లీ నేను ఇన్ని లక్షల మందికి క్లాసెస్ చెప్పిన తర్వాత, ఇంత సక్సెస్ అయిన తర్వాత నేను చెప్పే విషయం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అని ఉంటుంది, MTI అని చెప్పి మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు వాళ్ళ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంగ్లీష్ మీద ఖచ్చితంగా పడుతుంది. అందుకనే బ్రిటిష్ ఇంగ్లీష్ ఒకలాగా ఉంటుంది, అమెరికన్ ఇంగ్లీష్ ఒకలాగా ఉంటుంది. అవునండి. సో యాక్సెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు KTR గారు మాట్లాడినప్పుడు చూడండి ఒకసారి, వాళ్ళు ఇండియన్ యాక్సెంట్లో మాట్లాడినప్పుడు ఒకలా ఉంటుంది, ఫారెన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు ఒకలా మాట్లాడుతుంటారు. కంప్లీట్గా అమెరికాలోనే పెరిగినటువంటి లక్ష్మీ మంచి గారిని చూస్తే ఆవిడ తెలుగు కూడా ఇంగ్లీష్ యాక్సెంట్లోనే మాట్లాడుతుంటారు. ఎందుకనంటే అది వాళ్ళకి మదర్ టంగ్ లాగా ఇంగ్లీష్ అయిపోయింది కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది దాని మీద. బేసికల్గా రైల్వే స్టేషన్, కానీ మనం దాన్ని ఎప్పుడు స్టేషన్ అని పలకం, రైల్వే స్టేషన్ అంటారు ఎవరైనా కానీ. యాక్చువల్గా దాని పేరు మాస్టారు అంటారు. అలా చాలా పదాలు ఆ తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఉండిపోతాయి, ప్రభావం చూపిస్తుంటాయి. నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్తో మాట్లాడితే ఎందుకు ఇలా మాట్లాడేవారని చెప్పి ఎవ్వరు కూడా క్వశ్చన్ చేయరు. సో ప్రతి ఒక్కరికి మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడితేనే కరెక్ట్ అనుకుంటాం, తప్పు. అమెరికన్ ఇంగ్లీష్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి యాక్చువల్గా. బ్రిటిష్ ఇంగ్లీష్ ఇస్ ద మోస్ట్ స్టాండర్డ్ ఇంగ్లీష్ సిన్స్ వీ వర్ రూల్డ్ బై బ్రిటిష్ పీపుల్. సో అవర్ ఇంగ్లీష్ ఇస్ ది మోస్ట్ స్టాండర్డ్ ఇంగ్లీష్ ఇన్ ద వరల్డ్. మన ఇంగ్లీష్ చాలా స్టాండర్డ్ ఇంగ్లీష్ యాక్చువల్గా. అంటే ఇలా నేర్చుకోవటం వల్ల మనకి ఆ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పోతుందా? మీరు ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకాన్ని ఇవ్వగలుగుతారా? బేసిక్స్ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ నేర్చుకుంటాం. సో ఒకసారి మనకి కారు బేసిక్స్ తెలిసిన తర్వాత మనం ట్రాఫిక్లోకి పెద్ద కార్ని తీసుకెళ్ళినా, ఇంకా లేకపోతే ఇంకా పెద్ద వెహికల్ని తీసుకెళ్ళినా, బేసిక్స్ మీద మనకు ఐడియా ఉన్నప్పుడు మనం వెళ్ళగలుగుతాం, దాన్ని ఫుల్గా మనకు ప్రాక్టీస్ చేయగలుగుతాం. ఆ ఫౌండేషన్ లేకపోతే మనం పైనుండి ఎంత ఇంగ్లీష్ యాక్సెంట్ మాట్లాడి ఎంత తిప్పినా కానీ వేస్ట్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి సుమన్ టీవీ ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్న విషయం ఏంటి అని అంటే, చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి ఈ విషయం. ఏ భాష అయినా సరే మాట్లాడుతున్నప్పుడు ఫాస్ట్గా కాకుండా స్లోగా, నెమ్మదిగా, నిదానంగా, స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడాలి. ఈవెన్ వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్ వీ నీడ్ టు స్పీక్ స్లోలీ అండ్ క్లియర్లీ. ప్రతి పదాన్ని స్పష్టంగా పలకడం, తర్వాత నెమ్మదిగా మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. భాష యొక్క భావమే ఎదుటి వారికి మన భావం ఏంటో తెలియచేయటం. కానీ దాన్ని హైఫైగా తీసుకెళ్ళి దాన్ని ఏదో టాప్ రేంజ్కి తీసుకెళ్ళి మాట్లాడటం అనేది భాష యొక్క భావం దెబ్బతింటుంది. అప్పుడు తప్పులు దొరికే అవకాశం ఉంటుంది అంటారు. తప్పులు దొరికే అవకాశం ఉంటుంది,
భావమే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అంటారు ఎస్ ఆ భావకి అంటే ఇంకా అర్థం అనేది ఉండదు మన అర్థం అనేది ఉండదు. సార్ ఈజీ అయినా టు బి ఫ్రాంక్ చెప్పండి నేర్చేసుకోగలమా ఏమి రాని వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలని తపన మాత్రం ఉండి 45 రోజుల్లో నేర్చుకోవడం అనేది సాధ్యమేనా? ఖచ్చితంగా వాళ్ళు 45 రోజుల్లో మేము నేర్చుకుంటామని చెప్పి ఒక సంకల్పం తీసుకుంటే, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఎలా అయితే 41 డేస్ ఎలా అయితే ఉంటారో అలా 45 డేస్ మేము రెగ్యులర్గా మేము నేర్చుకుంటామని ఒక సంకల్పం కనుక ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. నాట్ జస్ట్ ఇంగ్లీష్, యూ కెన్ ఆల్సో లెర్న్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. దానికి ఒక కామన్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలకి ఇంట్లో తెలుగు మదర్ టంగ్ కంటే కూడా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. నేను మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ లో చాలా మందికి చూశాను. బేబీ యూ బ్రింగ్ దిస్, యూ బ్రింగ్ దాట్, వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్, వై ఆర్ యూ డూయింగ్ లైక్ దాట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ థింగ్ ఏంటి అని అంటే, తెలుగు లాంటి ఒక సాలిడ్ లాంగ్వేజ్ని నేర్చుకున్నప్పుడు, ఆ తెలుగు లాంటి పదాలని మనం సాలిడ్గా నేర్చుకుని పలికినప్పుడు ఇంగ్లీష్ అనేది దాని బాబు మాట్లాడచ్చు మనం ఈజీగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలుగు వ్యక్తి అయినటువంటి పివి నరసింహారావు గారు భారతదేశానికి ప్రధాని. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రధానులలో రెండో ప్రధాని ఆయన. దేవగౌడ గారు ఉన్నారు, అంతకంటే ముందు ఈయన అయ్యారు. సో ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు. భారత రాజ్యాంగంలో గుర్తించబడినటువంటి అన్ని లాంగ్వేజెస్ ని మాట్లాడగలిగేవారు, చాలా అనర్గళంగా మాట్లాడేవారు. ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన ఎందుకు అంత స్పష్టంగా మాట్లాడతారు, ఇంగ్లీష్ కానీ, ఉర్దూ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ ఎందుకు స్పష్టంగా మాట్లాడతారు అని అంటే, హీ హ్యాస్ వండర్ఫుల్ కమాండ్ ఓవర్ తెలుగు సబ్జెక్ట్. తెలుగులో మనం ఏదైనా ఒక పదాన్ని మనం స్పష్టంగా పలకగలిగినప్పుడు, ఇంగ్లీష్ అనేది చాలా చిన్నది. పివి నరసింహారావు గారు తెలుగు మీడియంలోనే చదువుకున్నారు. ఆ రోజుల్లో పాక బడులే ఉన్నాయి. ఆయన చదువుకున్నప్పుడు నిజాం ఏలుబడిలో ఉంది కాబట్టి నిజాం ఉర్దూ నేర్చుకున్నారు, తర్వాత తెలుగు నేర్చుకున్నారు. ఆయన ఆ తర్వాతనే కదా ఇంగ్లీష్ ని, హీ స్పీక్స్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్, పివి నరసింహారావు గారు. సో ఆయన భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అన్ని భాషలు మాట్లాడగలిగారు అని అంటే, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆయన తెలుగుని బాగా నేర్చుకున్నారు ముందు కాబట్టి ఆయనకు అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. అందుకే తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా నేను చెప్పే విషయం ఏంటి అని అంటే, యూ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టు స్పీక్ ఇన్ తెలుగు ఫస్ట్, దెన్ ఆస్క్ దెమ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లేటర్. ఇప్పుడు స్కూల్లో సార్ ఎంతలా ఉంటుందంటే ఫైన్ వేసేస్తారు, తెలుగు మాట్లాడితే నీకు ఫైన్ అని చెప్పి మనం చాలా రోజుల నుంచి చూస్తున్నది. ఇది ఇప్పుడు కంప్లీట్గా ఇంకా ఇంగ్లీషే, తెలుగు అనేదే కనిపించదు, మా సెకండ్ లాంగ్వేజ్గా కూడా మాయమైపోయిన పరిస్థితి. మరి ఇలాంటప్పుడు మీరేమో తెలుగు బాగా వస్తే ఏ భాష అయినా మాట్లాడగలరు అని మీరు అంటున్నారు. అసలు అక్కడ తెలుగే ఆప్షన్ లేనప్పుడు పిల్లలకి ఇంకెలా నేర్చుకుంటారు? సో అట్లీస్ట్ ఇంట్లో అయినా కానీ పిల్లల్ని ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అని చెప్పి మన పిల్లల్ని మనం మాట్లాడించొద్దు అసలుకి. ఎందుకనంటే తెలుగు ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అండ్ షార్ప్ లాంగ్వేజ్ ఇది. సో ఈ తెలుగులో కనుక మనకు స్పష్టత వస్తే, ఒకసారి స్పష్టత వస్తే, దీని మీద కమాండ్ వస్తే కనుక మనం జీవితంలో చాలా లాంగ్వేజెస్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ మనం మాట్లాడటమైనా కానీ, నేను యాక్సెంట్ గురించి మాట్లాడట్లేదు, తెలుగు గురించి. రాయలసీమ వాళ్ళు రాయలసీమ యాక్సెంట్లో మాట్లాడతారు. అక్కడ 2-3 యాక్సెంట్లు ఉన్నాయి. కర్నూలులో ఒకటి ఉంటుంది, అనంతపురం, కడపలో ఒకటి ఉంటుంది, చిత్తూరు సైడ్ ఇంకొక రకంగా, తెలంగాణలో చూసుకుంటే ఉత్తర తెలంగాణలో కరీంనగర్, వరంగల్లో ఒకలాగా ఉంటుంది, నల్గొండ, మహబూబ్ నగర్ కంప్లీట్గా కర్నూలు, మహబూబ్ నగర్ది ఒకలాగా ఉంటుంది. సో ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద యాక్సెంట్ ఆఫ్ ద లాంగ్వేజ్, బట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ too. When we get full command over the Telugu language, then we can speak all other languages in the latter stages. We can learn and we can speak in the later stages. Okay. So, first of all, మనం చేయాల్సిన విషయం ఏంటి అని అంటే, ఫస్ట్ ఈ తెలుగుని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో అట్లీస్ట్ తల్లిదండ్రులు మాతృభాష అంటేనే అమ్మ పిల్లలతో మాట్లాడే భాష. సో ఇంటి దగ్గర అయినా కనీసం నేర్పించండి అని చెప్తాను. ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చెప్తాను చూడండి. దే డోంట్ ఈవెన్ రీడ్ ద తెలుగు బుక్. తెలుగులో చాలా గొప్ప సాహిత్యం ఉంది. కొన్ని ఒక 2-3 వేల సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్ర చూసుకుంటే చాలా గొప్ప తత్వవేత్తలు ఉన్నారు, చాలా గొప్ప సాహిత్యం ఉంది. వాళ్ళందరినీ మిస్ అయిపోతారు. ఇప్పుడున్నటువంటి ఈ వెస్టర్న్ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో అంతకంటే గొప్ప గొప్ప తత్వవేత్తలు తెలుగులో ఉన్నారు. సో అంత గొప్ప వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ తెలుగు రాని వాళ్ళు మిస్ అయిపోతారు, ఆ సాహిత్యాన్ని అంతా మిస్ అయిపోతారు, చదవలేరు కాబట్టి. సో వీ షుడ్ ఎంకరేజ్ ఒక యావరేజ్ నార్మల్ చిల్డ్రన్కి, యు టేక్ ఎనీ చైల్డ్, యావరేజ్ నార్మల్ చైల్డ్కి ఒక 4 నుంచి 5 భాషలు ఒకేసారి నేర్చుకునేంత స్కోపు అండ్ ఎబిలిటీ ఉంటుంది ఒకేసారి. వాళ్ళు 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి అన్ని భాషలు నేర్చుకునేంత స్కోప్ ఉంటుంది. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్టీఆర్ గారిని చూసుకుందాం. తమిళనాడులో ఉన్నారు కాబట్టి, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి, ఎన్టీఆర్ గారు కాదు ఎవరైనా సరే తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే తమిళ్ మాట్లాడతారు, చాలా తమిళ్ బాగా మాట్లాడతారు. దే కీప్ ఆన్ రోమింగ్ టు ఆల్ అదర్స్ నేషన్స్ అండ్ స్టేట్స్ కాబట్టి
వాళ్ళు ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతారు. అండ్ కన్నడతో కొంచెం రిలేషన్ ఉంటుంది కాబట్టి కన్నడ కూడా మాట్లాడతారు. త్రిపురార్ ప్రమోషన్స్ లో చూసినప్పుడు అందరూ సర్ప్రైజ్ అయ్యారండి అవును, ఎన్టీఆర్ గారిని చూసి. ఎన్టీఆర్ గారిని చూసి ఏ స్టేట్ కి వెళ్తే ఆ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ లో మాట్లాడతారు. బికాస్ ప్రతి ఒక్క చైల్డ్ కి ఆ ఎబిలిటీ ఉంది. చిల్డ్రన్ ని మనం అండర్మైన్ చేస్తాం బేసికల్ గా. అంటే ఇక్కడ ఎన్టీఆర్ గారికి తెలుగు అంత బాగా వచ్చు కాబట్టి ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడగలిగారు అనుకోవచ్చా ఇక్కడ? తెలుగు మీద ఆయనకి మంచి పట్టు ఉంది. అదేవిధంగా తమిళనాడులో కొన్ని రోజులు పెరిగారు కదా, అక్కడ దాని మీద పట్టు వచ్చింది. కన్నడ నాట్ బాగా జస్ట్ తెలుగు, ఐఎమ్ ఆల్సో స్పీకింగ్ అబౌట్ ఆల్ ద 5 సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. అన్ని ఇవన్నీ మాట్లాడారు. కూడా ఏన్షియంట్ క్లాసిక్ లాంగ్వేజెస్. ఇండియాలో హిందీ అనేది మధ్యయుగ భారతదేశ చరిత్ర దేవనాగరి లిపితో వచ్చింది. కానీ ఇవన్నీ కూడా భారతదేశం పుట్టినప్పటి నుండి ఉన్న లాంగ్వేజెస్. తమిళ్, కన్నడ, మలయాళం, ఒడియా అండ్ తెలుగు, ఇవన్నీ కూడా ఏన్షియంట్ లాంగ్వేజెస్. వరల్డ్లోనే ఏన్షియంట్ లాంగ్వేజెస్ అన్నీ కూడా. సో వీటి మీద కమాండ్ వచ్చినప్పుడు దట్ ఈస్ ద రీజన్ వై తమిళ్ పీపుల్ దే ఫోకస్ మోర్ అపాన్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ తమిళ్ నేటివిటీ. వాళ్ళు హిందీ మాట్లాడితే కిందికి మీద చూస్తారు. ఒకవేళ పోరాడతారు అసలు. పోరాడతారు వాళ్ళు. అవును. వాళ్ళు హిందీ డామినెన్స్ ని కూడా ఒప్పుకోరు అసలుకి. సో మనం తెలుగు వాళ్ళము ఇంగ్లీష్ అనేది 26 అక్షరాలు చిన్న లాంగ్వేజ్. వి షుడ్ లెర్న్ ఇట్ అండ్ వి షుడ్ కీప్ దిస్ లాంగ్వేజ్ అసైడ్ అండ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది మదర్ టంగ్ ఆల్. అదొకటి అంటే నేర్చుకోవాలి. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి అని అంటే తెలుగు మాట్లాడటం అనేది ఒక మనం తక్కువ కావచ్చు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ భావన. బట్ తెలుగుని స్పష్టంగా మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం. అది తెలుసుకుంటే డెఫినెట్ గా ఏ లాంగ్వేజ్ అయినా వస్తుంది. అది ఫౌండేషన్ స్టఫ్. తెలుగు ఇస్ ద థర్డ్ మోస్ట్ టఫెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. ఎస్. వశిష్ఠ గారు, మీరు ఇంతమందికి ఇన్స్పిరేషన్ కదా, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీకు ఇంకా నా లైఫ్లో వీళ్ళే స్ఫూర్తి అనిపించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు నాకు. ఆయన చాలాసార్లు ఆయనకి ఫుడ్ లేకపోయినా కానీ ఆయన అన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. హీ టూ కెన్ స్పీక్ 14 లాంగ్వేజెస్. బాబాసాహెబ్ గారు 14 లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతారు. సో ఆయన నేర్చుకున్నటువంటి భాషలు కానీ ఆయన ఉన్నటువంటి పట్టాలు కానీ చూసుకుంటే ఒక మనిషికి ఒక లైఫ్ టైంలో అది సాధ్యపడదు. మరి ఆయన ఇన్ని కష్టాలు ఎదుర్కొని ఒక ఆయన జీవితంలో నేను చదివింది నాకు తెలిసిన ఒక సంఘటన చెప్తాను. అక్కడ ఆయన హోటల్లో పనిచేస్తూ పార్ట్ టైంగా పిహెచ్డి వర్క్ చేస్తున్నారు కొలంబియాలో. అప్పుడు వాళ్ళ వైఫ్కి లెటర్ రాసినప్పుడు వాళ్ళ వైఫ్ రిప్లై ఏమిస్తుందంటే డబ్బులు అవసరం ఉండే పంపించండి అన్నప్పుడు రిప్లై ఏమిస్తుందంటే ఇక్కడ పిల్లలకి హెల్త్ బాగాలేదు, వాళ్ళ సంగతి ఏంటి అని అన్నప్పుడు నాకే పంపించు, వాళ్ళకి డబ్బులు పెట్టాలా మీకు పంపించాలా డబ్బులు అన్నప్పుడు నాకే పంపించు డబ్బులు అని చెప్పారు. ఎందుకు అలా చెప్పారు అని అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా పిల్లలు, వాళ్ళందరినీ నేను చూసుకోవాలి అని అంటే నేను ఖచ్చితంగా నా పిల్లల్ని నేను త్యాగం చేయాలి, దీన్ని మధ్యలో విడిచిపెట్టే ప్రసక్తి లేదు కాబట్టి నేను దీన్ని కంప్లీట్ చేయడం కోసం చేయమన్నారు. అందుకే ఆయన భార్యను కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు, కుటుంబాన్ని కోల్పోయారు, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయారు. ఆయనకంటూ ఏమీ లేదు. ఆయన బాధపడిన సందర్భాలు వీటన్నిటికంటే ఒకానొక సందర్భంలో యూకే నుండి పుస్తకాలు ఒక పడవలో తీసుకొస్తున్నప్పుడు ఆ పడవ మునిగిపోతే ఆయన చాలా విపరీతంగా బాధపడ్డారు. సో పుస్తకాన్ని నమ్ముకొని ఒక రాజ్యాంగకర్తగా ఎదిగి రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు ఇంత పెద్ద భారతదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు, తెలుగు భాషలోనే ఇన్ని యాసలు, ఇన్ని వేరియేషన్స్ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా కలిపి ఉంచడానికి ఒక బలమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగకర్తగా ఈరోజు మనకు అందించారు. ఆయన పుట్టి పెరిగి చదువుకున్న విధానము నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అంటే నేను ఫేస్ చేసింది ఆయన దాంట్లో నాట్ 0.001% కూడా కాదు యాక్చువల్గా. సో ఆ రోజుల్లో ఆయనకి, ఈ రోజుల్లో మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో అవకాశాలు లేని చోట కూడా ఆయన అవకాశాలు సృష్టించుకున్నాడు కాబట్టి ఆయన నాకు ఇన్స్పిరేషన్గా అనిపిస్తారు ఇప్పటికైనా ఎప్పటికైనా. ఈ జర్నీలో అండి మీకు ఎవరన్నా వెనక్కి లాగిన వాళ్ళు, ఎందుకు ఈ పని చేస్తాం, ఏం ఉపయోగం ఉంది అని మీ మీద రాళ్ళు వేసిన వాళ్ళు, ఆపిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? బేసికల్గా నేను స్టార్ట్ చేస్తానన్నప్పుడు నాకు పేరెంట్స్, వైఫ్ సపోర్ట్ చేసిన వాళ్ళే కదా. వీళ్ళు ఏం చేశారని అంటే పూర్తిగా యూట్యూబ్ని నమ్ముకోకు, పార్ట్ టైం జాబ్ కూడా చేసుకో. ఎందుకనంటే ఇట్ ఈస్ నాట్ ఎ బెటర్ ఐడియా టు పుట్ బోత్ ద లెగ్స్ ఇన్ ద వాటర్ టు టెస్ట్ ద డెప్త్ ఆఫ్ ది వాటర్. అంటే లోతు ఎంత ఉందో తెలుసుకోవడానికి 2 కాళ్ళు నీళ్ళలో పెట్టి చూస్తే అటే పోతావు అని వాళ్ళ ఇంటెన్షన్. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ జియో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంట్లోకి ఫోన్ వెళ్ళిపోయింది, ఇంటర్నెట్ వచ్చింది, 4G వచ్చేసింది, ప్రతి ఒక్కరికి యాక్సెస్ అయితే వచ్చింది. అప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎడ్యుకేషన్ ఛానల్స్ ఎంతగా కూడా లేవు, ఓన్లీ నార్త్ ఇండియన్ ఛానల్స్ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు కొంత అన్నప్పటికీ కూడా ఐ యూస్ టు బిలీవ్ మై సెల్ఫ్. నేను నన్ను నమ్ముకున్నాను. ఆల్రెడీ
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం ఒక 7 సంవత్సరాలు వాటి కోసం స్పెండ్ చేశాను. అవసరం ఉంటే ఇంకో 3 సంవత్సరాలు చేస్తే 10 ఇయర్స్ రౌండ్ ఫిగర్ అయిపోతుంది అని అనుకున్నాను. బట్ ఈ 10 ఇయర్స్లో ఈ 10 ఇయర్స్లో సంపాదించిన డబ్బు మొత్తం ఈ 3 ఇయర్స్లో సంపాదించుకున్నాను. వా సూపర్. ఇప్పుడు ఎర్నింగ్ ఎంత అండి ఛానల్ వశిష్ట 360? బేసికల్గా ఏంటంటే ఎక్కువగా వీడియోస్ అప్లోడ్ చేయను. చాలా క్వాలిటీ వీడియోస్, కంటెంట్ ఉన్న వీడియోస్ అయితేనే అప్లోడ్ చేస్తాను. ర్యాండమ్గా డబ్బులు రావాలని చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేయను. ఇప్పుడు కూడా సేమ్ శాలరీ వస్తుంది, ఒక 1.5 నుండి 2 lakhs వరకు వస్తుంది ఇప్పుడు. బట్ యూట్యూబ్ కంటే కూడా నేను సంపాదించిన డబ్బుల్ని, నేను నేర్చుకున్నటువంటి ఈ విద్యలో నేను కొంత రీఇన్వెస్ట్ చేశాను, భూమి మీద రీఇన్వెస్ట్ చేశాను. నాకు కేసీఆర్ గారు ఒక ఆదర్శం. నాకు ముఖ్యమంత్రిగా చేస్తూ ఫామ్ హౌస్కి వెళ్ళి చూస్తుంటారు కాబట్టి మన బెంగళూరు హైవేలో షాద్ నగర్ దాటిన తర్వాత అక్కడ ల్యాండ్ కొన్నాను, ఫామ్ హౌస్ కట్టుకున్నాను. అండ్ ఇండియాలో ఇప్పుడు నెంబర్ 1 సేల్స్లో ఉన్నటువంటి XUV 700 కార్ కొనుక్కున్నాను. అండ్ ఫైనాన్షియల్గా కంప్లీట్గా హ్యాపీగా ఉన్నాను, సెటిల్ అయ్యాను. అంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ తన 2 శాలరీలతో సంపాదించే డబ్బుని నేను సంపాదించి పెట్టేసుకున్నాను. సో టైం అండి, టైం. అప్పుడు మీరు అలా అక్కడ సెలెక్ట్ అవ్వకుండా ఉండడం కూడా ఒక మంచిదే అయిందేమో. ఇవాళ రోజున ఎంతమందికి ఉపయోగపడ్డారు. మేబీ ఆ సర్వీస్ చేసి ఉంటే ఎంతో కొంత ఉపయోగపడే వాళ్ళేమో, కానీ ఎంతమందికి అయితే డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్, అవసరమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ బేసిక్గా అనేది రావాలి అనేది. మీరు వీడియోస్ చేసేటప్పుడు అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? మీకు అబ్బా ఇంకా టాపిక్సే లేవే, ఏం చెప్పాలి అనే ఆలోచనలు ఎప్పుడన్నా పడ్డారా? నేను సెలెక్ట్ చేసుకునేది ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే, ప్రతి దానికి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి వచ్చాను కాబట్టి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని పెట్టుకుంటాను. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పే ఛానల్స్ ఎన్ని ఉన్నాయి, హిందీ టు ఇంగ్లీష్ చెప్పే ఛానల్స్ ఎన్ని ఉన్నాయి, తెలుగు టు ఇంగ్లీష్ చెప్పే ఛానల్స్ ఎన్ని ఉన్నాయి, మిగతా వర్నాక్యులర్ లాంగ్వేజెస్ నుంచి ఇంగ్లీష్ చెప్పే ఛానల్స్ ఎన్ని ఉన్నాయి, ఒక డాటా పెట్టుకొని వాళ్ళందరినీ చూసి వాళ్ళు ఏం చెప్తున్నారు, జనాలు దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ఏది ఎక్కువగా అవసరం ఉంది అని చెప్పి ఒక డాటా తయారు చేసుకొని ఆ డాటా ప్రకారం దాని మీద నేను మళ్ళీ చేస్తాను. ప్రతి ఒక్కరిని గమనించి వాళ్ళ దగ్గర నుంచి నేను మంచి ఉందనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలను నేర్చుకొని తీసుకొని, అండ్ వాళ్ళకి నేను పర్సనల్గా మెయిల్ కానీ వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి మీ దగ్గర నుండి తీసుకున్నానండి, నేను ఇట్లా చెప్తున్నాను అని చెప్పి మళ్ళీ అంతకంటే బెటర్గా వాళ్ళు చూస్తే వాళ్ళే పరేషాన్ అవుతారు, ఇంత బెటర్గా చెప్పొచ్చా ఇది అనే విషయం. కాంపిటీషన్ ఏమైనా ఉందా మీకు ఈ ఫీల్డ్లో? ఇప్పుడు కాంపిటీషన్ అనేది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. బట్ ఈరోజు మనం మెగాస్టార్ గారిని కానీ చూసుకుంటే ఒకటే విషయం ఏమర్థం అవుతుందంటే, ఎప్పుడైతే మనం ఒక క్వాలిటీ కంటెంట్ ఇస్తామో, క్వాలిటీ కంటెంటే అంతే. ఇంకా మెగాస్టార్ అని చెప్పేసి చాలా ఫ్లాప్లు కూడా ఉన్నాయి. చిరంజీవి గారికి ఆయన ఫ్లాపులు ఉన్న సినిమాలని మరి జనాలు చూడలేదు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో యువత మొత్తం ఉర్రు తొలగిపోతారు. బట్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, కంటెంట్లో క్లారిటీ, క్వాలిటీ లేకపోతే చూడరు అది ఎవరైనా కూడా. సో అది నమ్ముతారు మీరు? అదే నమ్ముతాను నేను. అండ్ నా వీడియో చూస్తున్న వాళ్ళ టైం, సబ్స్క్రైబర్స్ టైం నాకు చాలా ఇంపార్టెంట్. క్లాస్ స్టార్ట్ చేసి నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇవన్నీ చెప్పను. నా కంటెంట్ నచ్చితే ఈరోజు ప్రతి ఒక్కరికి కామన్గా ఇంగ్లీష్ అవసరం, అందరినీ కనెక్ట్ చేసే ఎమోషన్ ఇంగ్లీష్. అండ్ వాళ్ళకి అవసరం ఉంది అనుకుంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు, ఆ పాయింట్ తెలుసు. కాబట్టి క్లాస్ ఈరోజు దీన్ని ఇలా చెప్తాను అనే విషయాన్ని మాత్రమే చెప్తాను. స్టార్ట్ ఒక 10 to డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోతాను, ఎందుకంటే వాళ్ళకి టైం చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్ అవుతారా ముందు ఇలా ఇవన్నీ? ఎంత టైం ప్రిపేర్ అవుతారు? చాలా ప్రిపేర్ అవుతాను. ఈ ప్రిపరేషన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మహేష్ బాబు గారు కలేజా సినిమా కంటే ముందు ఒక సినిమా తీశారు, అది ఫ్లాప్ అయింది. ఒక 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు. అమీర్ ఖాన్ గారు ఒక సినిమాకి ఇంకో సినిమాకి మధ్యన 4-5 సంవత్సరాల గ్యాప్ తీసుకుంటారు. రాజమౌళి గారు ఒక సినిమాకి ఇంకో సినిమాకి మధ్యన 4 నుండి 5 సంవత్సరాల గ్యాప్ తీసుకుంటారు. వాళ్ళు ఏంటి అని అంటే, చాలా ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ హోంవర్క్ బాగా చేసుకొని వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి అప్పుడు జనాల ముందుకు వస్తారు. కాబట్టి పర్ఫెక్షనిస్ట్లు అంటారు వాళ్ళని, వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకే, ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అంటారు. నేను ఒక వీడియో చేయడానికి 10 minutes వీడియో చేయడానికి 10 days కష్టపడతాను. 10 minutes వీడియో చేయడానికి చాలా కష్టపడతాను. ఇలా చెప్పొచ్చా, ఇంత కన్సైజ్ చేసి చెప్పొచ్చా, ఇంకా కూడా క్లియర్గా క్లారిటీగా చెప్పొచ్చా అనే విషయాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత, నోట్స్ రాసుకున్న తర్వాత, ఇప్పుడు డిజిటల్ బోర్డ్ యూజ్ చేస్తున్నాము. డిజిటల్ బోర్డ్ మీద రాసుకున్న తర్వాత ఈ ప్రజెంటేషన్ని ఇన్ని తక్కువ స్లైడ్స్లో చేసి చెప్పొచ్చా అనే విషయాన్ని చేసి అప్పుడు రాజమౌళి గారిని కూడా ఉదాహరణగా చెప్తున్నారు. ఒకసారి చేసిన వీడియో ఒకటి యూట్యూబ్ వాడు డిలీట్ చేస్తే డిలీట్ అవ్వాలి, లేదా నేను డిలీట్ చేస్తే డిలీట్ అవ్వాలి. నేను ఉన్నా లేకపోయినా కానీ నా ప్రెజెన్స్ యూట్యూబ్లో వీడియోలో ఉంటుంది. కాబట్టి నేను చేసిన వీడియో అనేది ది బెస్ట్ ఉండాలి.
వారానికి ఎన్ని సార్ అలా రిలీజ్ చేస్తారు? నెలకు 1-2 చెప్తాను అంతే. అంతే. అది కూడా రేర్ గానే, కొన్ని నెలలు మరి 45 డేస్ ఇంగ్లీష్ దానికండి? 45 డేస్ క్లాసెస్ ఆల్రెడీ చెప్పేశాను. సో ఆ లైన్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవడమే. అవును, ప్లేలిస్ట్ లో ఉన్నాయి అవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది మీరు చెప్పే విధానం. ఒకటి విన్నారంటే యా ఇంకెలా చెప్పారు అని మిగతావన్నీ చూడడం కూడా ఒక ప్లస్ అవుతుంది, అది వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఎస్ వశిష్ఠ గారు కేవలం ఈ వీడియోస్ ఏంటంటే వేరే జాబ్ ఏమైనా చేస్తున్నారా ఇంకా మీరు? నేను వీడియోస్ మీదనే ఫోకస్ చేస్తున్నాను ఫుల్ అంతే. దీని ద్వారా వచ్చినటువంటి డబ్బులతో బిజినెసెస్ చేస్తున్నాను. ఓకే. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో నా కూతురు పేరు మీద సెల్లార్స్ ఉన్నాయి, బుక్స్ అమ్ముతాము. ఓకే. అండ్ మా బ్రదర్, ఫాదర్ కూడా వాళ్ళు కూడా సెల్లార్స్ ఉన్నాయి, వాళ్ళు అమ్ముతారు. ఒక 8 అకౌంట్స్ ఉన్నాయి కంప్లీట్గా, అంటే సెల్లింగ్ అకౌంట్స్ అంటాం మనం వాటిని, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. అండ్ ఒక కొత్త పుస్తకాన్ని రాస్తున్నాను మళ్ళీ. ఓ దేనికి సంబంధించండి? స్పోకెన్ ఇంగ్లీష్ అంటే వితౌట్ గ్రామర్, ఒక 10,000 వాక్యాలతో 10,000 సందర్భాలు. బా. కానీ 10,000 వాక్యాలను ఎందుకు తీసుకుంటున్నాను అంటే, ఇది క్లాస్ విన్న తర్వాత, మొత్తం కంప్లీట్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా సరే వాషింగ్టన్ DC వెళ్ళి, వైట్ హౌస్కి వెళ్ళి కూడా మాట్లాడవచ్చు. ఇంకా వావ్, అంత పర్ఫెక్ట్ అయిపోతారు అనమాట. అవును, అంత పర్ఫెక్ట్ అయిపోతారు. దాని అదే ప్లానింగ్ లో ఉందా? ఇప్పుడు ఎన్టీఆర్ గారు రాజమౌళిని జక్కన్న అంటారు కదా, రాజమౌళి గారిని. సో దాన్ని ఫైన్ ట్యూన్ చేస్తున్నాను, ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు అనే విషయం, దాని మీద వర్క్ చేస్తాను. మరో జక్కన్న అయితే మీరు అందరినీ చెక్కడానికి సిద్ధంగా ఉన్నారు. 360 అనడానికి రీజన్ అదేనా వశిష్ఠ? 360 అంటే బేసిక్ పాయింట్, ప్రతి అంశాన్ని 360 డిగ్రీస్ కోణంలో చెప్పటం. సో ఇంగ్లీష్ని కూడా 360 డిగ్రీస్ కోణంలో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి 360 డిగ్రీస్ కోణంలో వివరించడం అన్నట్టు. సో 360 ఉద్దేశం అది. సో మీ పేరు మీదే పెట్టేసుకున్నాను, వశిష్ఠ 360. వశిష్ఠ 360. అండ్ మిగతా అండి ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయా? ఎవరు ఇష్టం మీకు? సినిమాలు చూస్తారా? సినిమాలు చూస్తా, నేను ప్రతి ఒక్క సినిమా చూస్తాను, రిలీజ్ ప్రతి ఒక్క సినిమా చూస్తాను. బేసికల్గా నాకు ఏ సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా హిట్ అవుతుందో ఆ సినిమా హీరో ఇష్టం ఉంటాడు. ఒక్కరు పర్టికులర్గా ఇష్టం ఉండరు, ప్రతి ఒక్క హీరో ఇష్టం ఉంటారు, హీరోయిన్స్ కూడా ఇష్టం ఉంటారు. అందరు హీరోయిన్స్, డైరెక్ట్. ఎక్కువగా నేను టెక్నికల్గా సుకుమార్ లాంటి వాళ్ళని, కొత్త పాయింట్ని తీసుకొస్తారో ఆ పాయింట్ ఇప్పటి వరకు ఉండదో వాళ్ళని బాగా ఇష్టపడుతుంటాను. ఆ క్రియేటివ్ జీనియసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చాలా బాగా ఇష్టపడుతుంటాను. నాతో పాటు మా దగ్గర పనిచేసే పిల్లల టీంని, వాళ్ళందరినీ తీసుకొని ప్రతి సినిమా, చాలా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూస్తాము. అండ్ ఓటీటీలో ఉన్న సినిమాలు అన్నింటినీ కూడా చూడమని రికమెండ్ చేస్తుంటాం. ఎక్కడ సార్ ఉండేది? వరంగలేనా? ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాము. వరంగల్ నేటివ్ ప్లేస్. ఓకే. అండ్ వెళ్ళొస్తుంటాం. ఉండేది హైదరాబాద్లో, వీడియోస్ చేసేది కూడా ఇక్కడ నుంచే. అవును, ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇక్కడే. వేరే స్టేట్స్కి వెళ్ళడం ఆర్ కంట్రీస్ వెళ్ళడం ఉంటాయా? ఉంటాయి. పాప పుట్టక ముందుకు నేను, నా వైఫ్ ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ మొత్తం కూడా బైక్ మీద తిరిగాము. అండ్ రీసెంట్గా కూడా అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి, చిత్రకొండ, బలిమెల, సీలేరు, డొంకరాయి. చాలామంది తెలుగు వాళ్ళకి తెలియదు, వండర్ఫుల్ ప్లేసెస్ ఇవన్నీ. 7 నుండి 10 గిరిజన తెగలు ఉంటాయి, ఆదివాసీ గిరిజన తెగలు ఉంటాయి. వాళ్ళు ఆఫ్రికా నుండి కొన్ని లక్షల సంవత్సరం ఇక్కడికి వలసలు వచ్చారు. మనకి 5,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బౌద్ధ మతం గురించి, జైన మతం గురించి, 2,000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ముస్లిమ్స్ గురించి, ఇస్లాం గురించి తెలుసు. కానీ ఈ దేశానికి నాగరికత లేనప్పుడు ఈ అడవులలో జీవించే అడవి మనుషుల గురించి ఎవరికి తెలియదు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తాను. బోండా అండ్ మోండా ట్రైబ్స్ అని చెప్పి ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క భాష, వేషం, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి అలాంటి బాగా. నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆంథ్రోపాలజీ వాజ్ మై ఆప్షనల్ సబ్జెక్ట్ అన్నట్టు. సో సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ మనకు చెంచు తెగ వాళ్ళు కనిపిస్తుంటారు. సో చెంచులతో వాళ్ళ హంటర్ గ్యాదరర్స్, స్లాష్ అండ్ బర్న్ అంటే పోడు వ్యవసాయం చేస్తుంటారు, వేటాడి బతుకుతుంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు. బేసికల్గా మనకు ఈ మైదాన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు పెళ్ళిళ్ళు వచ్చేసరికి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవటం ఒక ట్యాబు. మనం పరువు హత్యల్ని అలాంటి వాటిని చూస్తుంటాం. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ అడిగే విషయం ఏంటి అని అంటే, మీరు పెళ్లి చేసుకున్నప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారని అడుగుతాను నేను. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోరు వాళ్ళు లవ్ మ్యారేజెస్ ఇష్టపడే చేసుకుంటారు. అండ్ పెళ్లికి ముందు చాలా తెగల వాళ్ళు పెళ్లికి ముందు పిల్లల్ని కంటారు. అండ్ పెళ్లికి ముందు బొమ్మరిల్లు సినిమాలో చూపించినట్టు
ఆ అల్లుడిని ఇక్కడ అమ్మాయి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంది కదా, అక్కడ అల్లుడు కాబోయే అల్లుడే వెళ్ళి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండి రోజులు స్పెండ్ చేస్తారా? కొన్ని రోజులు స్పెండ్ చేస్తాడు. అంటే కంపాటబుల్ కాదా అని చెప్పి వాళ్ళు, అంటే నాగరికులు కాదు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ వాళ్ళంత నాగరికత రావాలి అని అంటే మైదాన ప్రాంతంలో ఉంటున్న వాళ్ళకి చాలా టైం పడుతుంది. తెలియదు అంటారు, మనం అలా ఉండలేం కూడా. అలా ఉండలేదు. సో వాళ్ళకి వీటి మీద ట్యాబు లేదు. నేను రీసెంట్గా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని చెప్పి పాడేరు దగ్గర, బిట్వీన్ పాడేరు చింతపల్లి మధ్యన ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని నేను అడిగాను, ఒక అమ్మాయి బాగా కనిపిస్తే ఈ అమ్మాయిని ఒకరైనా లవ్ చేస్తే బయటి వ్యక్తులకు, అంటే గిరిజన ఆదివాసీ తెగలు వేరు, బయట వీళ్ళు వేరు, కంప్లీట్ ఫారినర్స్ కాబట్టి వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారనంటే వాళ్ళు బాగా చూసుకుంటామనే భరోసా ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఓ, సో ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు, తెలుసుకోవడానికి ఇష్టం అన్నమాట. చాలా ఇష్టం. లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయడమే నా లైఫ్ గోల్, ఎయిమ్. అండ్ ప్రపంచంలో ఉన్న అన్ని గిరిజన తెగల్ని, అన్ని నాగరికతల్ని, మాయన్ సివిలైజేషన్ ఉంది అక్కడికి, ఈజిప్ట్ ఉంది అక్కడికి, ఈ ప్లేసెస్ అన్ని చూసి ప్రపంచంలోని దేశాలన్నీ తిరగటమే. డబ్బు సంపాదించడం, కార్లలో తిరగటం, బంగారం సంపాదించడం, భూములు సంపాదించి పిల్లలకి ఇవ్వటం, వీటికంటే కూడా ఉన్నది ఒకటే జిందగీ, మళ్ళీ ఉంటామో లేదో తెలియదు. సో అందుకనే నేను ప్రైవేట్ జాబ్స్లలో కూడా ఎక్కువగా ఇమడలేకపోయాను. ఈ ఎక్స్ప్లోరేషన్ ఎక్కువగా నా మైండ్ లోనే ఉంది కాబట్టి ఒక దగ్గర కూర్చోబెట్టి జాబ్ చేయాలి అని అంటే చేయలేను నేను. కాబట్టి దీని నుండి వచ్చిన డబ్బులు నేను అలా యూజ్ చేసుకుంటాను. లైఫ్ అనేది ఉంది ఖచ్చితంగా. బట్ ఇలా నెక్స్ట్ ఇంకా ఏంటండి, ఎలాంటి వీడియోస్ తో రాబోతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు బేసిక్స్ చెప్పాను కదా, ఇప్పుడు ఈ బేసిక్స్ కంటే అడ్వాన్స్డ్ లెవెల్ ఇంగ్లీష్ని కూడా తీసుకొస్తాను ఖచ్చితంగా. నాతో పాటు ఇంకా కొత్త ట్రైనర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి అండ్ వాళ్ళతో కూడా క్లాసులు చెప్పించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను, తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్స్ కొరత చాలా ఉంది. నార్త్ ఇండియా నుంచి హిందీ వాళ్ళు తెలుగులో డబ్ చేయించి చెప్తున్నారు క్లాసులు. సో ఇక్కడ ఖచ్చితంగా కొంతమందికి అవకాశం ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళతో కూడా చెప్పించే ప్రయత్నం చేస్తాను. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే, మాకు సార్ పర్సనల్గా చెప్తే బాగుండేమో, మాకు గైడ్ చేస్తే బాగుండేమో అనిపిస్తుంటుంది. పర్సనల్గా ఎవరికైనా ఇలా చెప్తారా మీరు క్లాస్? ఇప్పుడు యాప్ డెవలప్ చేస్తున్నాము. యాప్ డెవలప్ అయిన తర్వాత ఒక 100 మెంబర్స్కి ఒక గ్రూప్ అలా చేసి వీక్లీ ట్వైస్ అలా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ క్లాసెస్ చెప్దామనే ఇంటెన్షన్ ఉంది. సో వీఆర్ ఎట్ ద బిగినింగ్ స్టేజ్, వీఆర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. సో ఈ హంబుల్ బిగినింగ్స్ లో బిగినింగ్ స్టేజ్. ఇంకా చాలా గొప్ప ఆలోచనలు ఉన్నాయి, వాటి అన్నిటిని రీసెర్చ్ చేసుకోండి. సో అవన్నీ అతి త్వరలో ఆచరణలో పెట్టాలి మీరు. అతి త్వరలో పెడతాము. బట్ ఏంటి అని అంటే కూల్ అండ్ కామ్ గా వెళ్తాం కాబట్టి కొంచెం డిలే అవుతుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. yes, I strongly believe స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇంకొక ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తుంటాను నేను. హౌ టు స్విమ్ అనే ఒక పుస్తకాన్ని, ఒక 500 పేజీల పుస్తకాన్ని కొని దాన్ని బాగా చదివి ఆన్సర్స్ రాసి ఇప్పుడు పోయి స్విమ్మింగ్ పూల్లో దూకితే ఈత వస్తుందా? రాదు. కానీ ఏమీ చదవకుండా రోజు ఒక అరగంట, ఒక 10 రోజులు నీటి కొలంలో స్విమ్మింగ్ పూల్లో స్పెండ్ చేస్తే ఈత వస్తుందా? ఇప్పుడు డెఫినెట్గా వస్తుంది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈ మూడు ఉంటే ఇంటెలిజెన్స్ కూడా అవసరం లేదు. చాలా మోటివేట్ చేశారు సార్ నిజంగా. ఇవాళ చూసే వాళ్ళందరికీ కూడా మేబీ మీ పర్సనల్ లైఫ్ చాలా మందికి తెలియదేమో, ఎలా వచ్చారు ఏంటి అనేది. కొంతమందికి అయితే తెలుస్తుంది ఈ ఇంటర్వ్యూ ద్వారా. అంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ మీతో మాట్లాడాలనుకుంటారు. మీరు ఎప్పుడైనా అలా ఇంటరాక్ట్ అయ్యారండి వారితో డైరెక్ట్? నేను ఏమనుకుంటానంటే, నా లైఫ్ గురించి పెద్దగా ఏదో అవసరం లేదని అనుకుంటాను. అండ్ నేను పర్సనల్గా వాట్ ఐ పర్సనలీ బిలీవ్ ఈజ్, నేను ఎప్పుడు కూడా అనామకునిగానే ఉండాలని అనుకుంటాను, బట్ సెలబ్రిటీ అవ్వాలనుకున్నాను. అసలుకి అయిపోయారు. అది అయిపోయింది. అయిపోయారు అంతే. అది ఇంకా మనం మార్చలేము. ఎందుకు అని అంటే మీరు చేసిన వర్క్ అలాంటిది. ఎంతో మంది డెస్పరేట్ ఉంటారండి, నేర్చుకోవాలన్న తప్పన కూడా ఉంటుంది, బట్ ఛాన్స్ ఉండదు. ఇంతమంది ఉండగా ఎందుకు సిస్టర్ 360 ఎంత పాపులర్ అయింది అని అంటే ఆ విధానం, అది రీచ్ అయింది. మీరు అన్నారు కనెక్ట్ అవ్వాలి ఎవరికైనా సరే, వాళ్ళకి ఏ పాయింట్ టచ్ చేయాలో అక్కడ అది టచ్ చేశారు కాబట్టి ఇంత దాకా రీచ్ అయింది. ఏం చెప్తారు మీ సబ్స్క్రైబర్స్కి, ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వాళ్ళకి మేము చూసి? ఫైనలీ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆర్ మీ వర్డ్స్? 3 పాయింట్లు మన హోల్ డిస్కషన్లో వచ్చిన 3 పాయింట్స్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. వినటమే కాదు, మాట్లాడటం మొదలు పెట్టాలి. నవ్విన నాపచేనే పండుతుంది చివరికి, ఖచ్చితంగా. కాబట్టి ఎంతమంది నవ్వినా కానీ మాట్లాడాలి. అండ్ ఆ ఎన్వైర్న్మెంట్ లేకపోతే సెల్ఫ్ టాక్, క్రాస్ టాక్ అని చెప్పి మనమే ఇమాజిన్ చేసుకొని మాట్లాడాలి. ఎవరు లేకపోతే మిర్రర్ ముందు నిల్చొని మాట్లాడాలి. అండ్ దాన్ని ఎవరు ఏమనుకున్నా ఆ ప్రాసెస్ని ఎక్కడ కూడా ఆపొద్దు. కొద్దిగా నేడు దాటుతూ రేపులోకి ప్రయాణం చేయాలి. శ్రీశ్రీ గారు చెప్పారు కదా,
1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలు పెడతాం, కొద్ది కొద్దిగా నీడు దాటుతూ రేపులోకి అడుగు పెడతామని చెప్పి మన గమ్యాన్ని ముద్దాడేంత వరకు కన్సిస్టెంట్గా మనకు చేతనైనంత. అండ్ వన్స్ ఆ బేసిక్స్ వచ్చిన తర్వాత ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా సరే ఆ నేటివ్ స్పీకర్స్ కంటే బెటర్గా మాట్లాడగలుగుతారు. వావ్, దట్స్ ఫైనల్ వర్డ్ అనేది అదిరిపోయింది సార్. ఛాలెంజ్, మీ ఛాలెంజ్ అని చాలామంది స్వీకరించారు ఇప్పటిదాకా, ఇంకొంతమంది స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. చక్కగా ఆ బేసిక్స్తో ఇంగ్లీష్ నేర్చుకుని వాళ్ళు కూడా ధైర్యంగా నలుగురు ముందు మాట్లాడగలుగుతారు. దట్స్ థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. యాక్చువల్లీ మీరు చాలా వాల్యుబుల్ టైం నా కోసం వచ్చి స్పెండ్ చేసి ఇంత చక్కగా చెప్పారు. అండ్ విషింగ్ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ముందుకు వెళ్ళాలి, మీరు ఏదైతే గోల్స్ అనుకుంటున్నారో అవన్నీ సక్సెస్ఫుల్గా అతి త్వరలో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సుమన్ టీవీ తరఫు నుంచి. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ.